మరువం, మాటల వేదిక, తర్వాత లామకాన్ కలిసి మొదలుపెట్టిన ఈ కార్యక్రమ పరంపర ధ్వని అని. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు తెలుగు వాచకం, తెలుగు మాట్లాడే తీరు ఇది చాలా బలహీనపడింది అనేక కారణాల వల్ల, మీ అందరికీ తెలిసింది. సో ఆ రకంగా మంచి తెలుగు రచనలు, ఆ పరిస్థితి ఉంది కాబట్టి మంచి తెలుగు రచనలను తీసుకువచ్చి వాటిని ఒక సుందరమైన రీతిలో, ప్రభావవంతమైన రీతిలో ఒక గంట సేపు ఒక మంచి అనుభూతి మిగిలిపోయేలా శ్రోతలకు అందిస్తూ, దానితో పాటు ఉత్తమ సాహిత్యాన్ని గురించిన ఒక రచయితతో ముఖాముఖిగా అర్థం చేసుకునే ఒక చిన్న అవకాశం. సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఇది వీలుపడే వ్యవహారం కాదు, కానీ మళ్ళీ గొప్ప రచయితల్ని, గొప్ప సాహితీ రచనలను, తెలుగు సాహిత్యంలో ఉన్నవి, పాతవి, కొత్తవి, వాటన్నిటిని కూడా ప్రతి నెల ఒక ప్రభావవంతమైన రూపంలో ఇక్కడ అందించాలనే ప్రయత్నం మొదలుపెట్టాము. అది ఇంకా పూర్తి రూపంలోకి వస్తూ ఉంది. ఈసారి కూడా అనుకున్న దాంతో పోలిస్తే చాలా తక్కువ ఏర్పాట్లతో, మేము అనుకున్న ఏర్పాట్లతో చేస్తున్నాము. కానీ ముందు ముందు రూపం పూర్తి రీతిలో వస్తుందని అనుకుంటున్నాము. ఇవాళ అందరం కూడా మల్టీమీడియా ఏజ్లో ఉన్నాం కాబట్టి సాహిత్యంతో పాటు దాన్ని ఇక్కడ వాచ్యంగా చక్కగా దాని భావానికి తగిన ప్రభావవంతమైన రూపంలో ఇక్కడ వినిపించడమే కాకుండా కొంత సింబాలిక్గా ఉండేది, దాని లోపలి అర్థాలను సూచించే విధంగా కొంత మల్టీమీడియా సపోర్ట్ ఇవ్వాలని, ఆ రకంగా కనువిందుగా కూడా ఇది శ్రవ్య రూప దర్శనంలాగా, ఒక అనుభవంలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఇవాళ మీ ముందు ఉంచుతున్న కవి ఖాదర్ మొహియుద్దీన్. ఈయన గురించి చాలా విషయాలు మీకు తెలుసు, చాలా విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. అవి కూడా ఇవాళ ఈ కవితల్ని చదివి వినిపిస్తున్న క్రమంలో ముందుకు వస్తాయి. ఇంకా ఆలస్యం కాకుండా ఖాదర్ మొహియుద్దీన్ గారిని ప్రతి కవిత గురించి కొంత వివరిస్తూ, దాని నేపథ్యం వివరిస్తూ ఇక్కడ వినిపించాము. మధ్య మధ్యలో వారికి కొంత విరామం ఇవ్వడానికి వేరే అంశాలు కూడా మీకు అందిస్తాం. మిత్రులారా, ఇది నాకు చాలా సంతృప్తి కలిగించిన విషయం. ఈ లామకాన్ అనే, ఇదేం లామకాన్ కాదు, లామకాన్. ఈ లామకా అనే మాటతో కూడా నా చిన్నతనంలో, అంటే నేను ఇంకా స్కూలు కూడా వెళ్ళని వయసులో, మా తండ్రి గారు, ఆయన ఇమాంగా పనిచేశారు. ఆయన ముస్లిం మత గురువు. ఆయన మా చెల్లెల్ని ఎత్తుకొని తిరుగుతూ ఒక గీతాన్ని ఆలపించేవారు. బోలే एक रोज जिबरील आकर या नबी है वो मुश्ताक दावर, तुमको बुलवाया है लामका पर, చలియే చలియే రసూలే పయంగా. ఇది లామకా అనే మాట, అది నా చిన్నప్పటి నుంచి, నా ఊహ తెలియని కాలం నుంచి కూడా నా చెవుల్లో మారుమోగిన పదం. మకా అంటే ఇల్లు. మకాలో కూడా నకారం ఉండదు. అలానే లామక, మకాసే లామక అంటే ఎల్లలు లేని నివాసం. అంటే మకా అనేది తన అర్థాన్ని కోల్పోయిన ఒక స్థితి. అక్కడ అల్లా ఉంటాడు. ఈ ఎల్లలు లేని లోకం అల్లా నివాసం ఉంటాడు. అల్లా నిన్ను పిలుచు రమ్మన్నాడు, పద ప్రవక్త, నేను తీసుకెళ్తాను అనేది మా ఫాదర్. అలాగే నేను ఈ మొత్తం ఈ కవిత్వం, నిజానికి నేను కవిని కావాలని ఏదో లామకాలలో కూడా వెళ్ళి వినిపించాలని ఇవన్నీ నేను ఊహించి చేసిన పనులు కాదు. ఒక పుట్టుమచ్చ మాత్రమే నేను చాలా కన్సర్న్తో, నేను రాయకపోతే ఇంకెవరు రాయరనే ఒక భయంతోనూ, ఒక అవసరంలో భాగంగా నేను రాశాను తప్ప మిగతా అన్నీ కూడా
ఊరినే మా పెద్దన్నయ్య అప్పట్లో కవిత్వం రాసేవారు, ఆయన అనుకరిస్తూ నేను రాస్తూ నేను అందులో గడుపుతాను. నన్ను అమ్మ పాదం అని, తండ్రి మీద ఇటువంటి పోయమ్స్ రాయమని నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎందుకో నేను రాయలేకపోయాను. కానీ తల్లి నిన్ను దళించినట్టుగా నేను ఒక 4 వాక్యాలు అమ్మ అనే భావంతో రాసిన ఇవి చదివి అక్కడి నుంచి నేను మొదలుపెట్టాను. అలానే ఈ పుట్టుమచ్చ గురించి మా అన్నయ్య దాన్ని ఉర్దూలోకి అనువదించారు. దాన్ని కూడా మొదటి నా 10 లైన్లు చదువుతాను. కేవలం ఆయన చనిపోయారు ఇటీవలనే. ఆయన స్మృత్యర్థం ఉర్దూలో చదివి తర్వాత నేను తెలుగు. ఈ అమ్మ గురించి రాసిన కవితలో పుట్టిల్లోని ఊరినే ఈ మీటింగ్ వస్తున్నాను పెట్టాను తప్ప దాని టైటిల్ అది కాదు. మండు టెండల్లో పచ్చని చెట్టయి నన్ను ఎత్తుకొని తిరిగేది మా అమ్మ. అందుకే నేను అమ్మను ప్రేమించాను, అందుకే నేను చెట్టును ప్రేమించాను. ఎందుకో మరి అడవి మన పూర్వీకుల పుట్టిళ్ళని చెప్తుండేది మా అమ్మ. అందుకే నేను అడవిని ప్రేమించాను. నేను ఈ పుట్టుమచ్చ ఉర్దూ అనువాదంలో కొన్ని లైన్స్. ఉర్దూలో దీన్ని దాగ పైదాయిష్ లేదా దాగ విలాదత్ ఈ 2 టైటిల్స్తో రాశాడు ఆయన. నేను మొదటి 10 లైన్లు మీకు వినిపిస్తాను. అచానక్ దస్ లియా ముజ్కో కిసి ఫర్జీ కహానీ నే, ఖయామత్ कुछ बैठाई है किसी की कज बयानी, जलीलो ख्वार होता आ रहा हूँ कुछ शरीरों के तराशे एक गलत इल्जाम के बदले. वो 10 अगस्त का दिन था और साल था 1955. हुआ था जब जन्म मेरा जिले कृष्णा के एक छोटे से कस्बे में. लिखा था क़ब्ल पैदाइश ही मेरा नाम फहरिस्ते वतन दुश्मन अनासिर में. यही तारीख है जिसने सगे बेटे को सौतेला बना डाला. इसी तारीख की यावा बयानी ने छुड़ाकर भाइयों से मुझको तन्हा करके छोड़ा था. మీకు అర్థం అవటం అర్థం కాకపోవడంతో ప్రమేయం లేకుండా నేను చదివించాను మా అన్న మీద. ఎందుకంటే మొత్తంగా తెలుగు సాహిత్యానికి ఆదికవి నన్నయ్య అయితే నాకు మాత్రం మా పెద్దన్నయ్య. అందుకోసం ఆయన స్మృత్యర్థం ఆ 4 వాక్యాలు నేను చదివించాను. పుట్టుమచ్చ నా అర్హతకు మించి ఇది నాకు గుర్తింపు ఇచ్చింది. నా ఉనికికి ఒక సార్థకతని సమకూర్చిందని సంతృప్తితో నేను ఉన్నా. ఒక కట్టు కథ నన్ను కాటేసింది, ఒక వక్రీకరణ నన్ను వంచింది, ఒక అపనింద నన్ను అల్లరిపాలు చేసింది. 1955 ఆగస్టు 10 నా పుట్టిన తేదీ. కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామం మా ఊరు. నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు. కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర. అన్నదమ్ముల నుంచి చీల్చి నన్ను ఒంటరి వాడిని చేసింది చరిత్ర. పసితనంలోనే నన్ను పరిహసించాయి పాఠ్యపుస్తకాలు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రైమరీ మా ఊళ్ళో ఉన్న ప్రైమరీ స్కూల్లో చదువుతున్న రోజుల్లో కూడా సోషల్ టీచర్ ఔరంగజేబు గురించి మాట్లాడేటప్పుడు ఆయన నాకే చూసేవాడు, మిగతా పిల్లలు కూడా నాకే చూసేవాడు. అది నాకు ఒక రకమైన ప్రాణం. అంటే నన్ను ఔరంగజేబు ప్రతినిధిగానే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పసితనంలోనే నన్ను పరిహసించాయి పాఠ్యపుస్తకాలు. పోత పోసుకుంటున్న నా వ్యక్తిత్వం మీదికి వింత వింత భయాల్ని ఉసిగొలిపి
నిర్దాక్షిణ్యంగా నన్ను చిత్రవధ చేసి సుడిగాలుల పాలు చేసింది చరిత్ర. నా ప్రమేయం లేని పరిణామాలకు నన్ను కర్తను చేస్తోంది వర్తమానం. నా అస్తిత్వం చుట్టూ అనుమానాల వలయాల్ని విస్తరిస్తుంది వర్తమానం. నా నెత్తి మీద సదా నిఘా నీడల్ని విసిరేస్తుంది వర్తమానం. ఆడపిల్ల అందాల్ని బంధించినట్టు నా ఆకారాన్ని అంకెల్లోకి దక్కించి నా ఇంట కన్ను తెరచిన నవజాత శిశువు తెగ్గోసుకున్న తల్లిపేగు చివర తడియారని నెత్తుటి బొట్టులో 1947ని దర్శిస్తుంది వర్తమానం. హిందీ, హిందూ, हिंदुस्तान, मुस्लिम जाओ पाकिस्तान, मुसलमान के दो ही स्थान, पाकिस्तान या खबरस्तान. రాజ్యాంగం నా భుజం తట్టదు. మీసాల గుబురుల్లోంచి ముసిముసిగా నవ్వుకుంటున్న 3 సింహాల సింహాసనం నాకేసి ముఖం తిప్పదు. ప్రథమ శ్రేణి పౌరుని మస్తిష్కంలో పరదేశిగా తప్ప 1947కి స్మారక స్థూపంలా తప్ప మనిషిగా నా బొమ్మ రూపుగట్టదు. అవును, నేను కుట్రదారుణ్ణి కదూ. అవును, ఇస్లాంకి ఇస్లామాబాద్కి మధ్య అభేదాన్ని పాటించటం కుట్ర కాదు. నా కాళ్ళ కింది నేలని తొలిచేయాలనుకోవటం కుట్ర కాదు. పుట్టి పెరిగిన దేశంలోనే నన్ను ఒక కాంతిశేఖుని చేయటం కుట్ర కాదు. పరిసరాల్ని, వాతావరణాన్ని నా చుట్టూ విషపూరితం చేయటం కుట్ర కాదు. ఖండ ఖండాలుగా నరికి నిలువునా నన్ను నిర్మూలించి అఖండ భారతం నిర్మించాలని కలలు కనడం కుట్ర కాదు. కేవలం నా మత విశ్వాసాలు కుట్ర, నా సామూహిక ప్రార్థన సమావేశాలు కుట్ర, నేను మత్తుగా పడి ఉండడం కుట్ర, నేను మేల్కొనేందుకు ప్రయత్నించటం కుట్ర, నేను నలుగురితో కలిసి ఉండాలనుకోవటం కుట్ర, నేను బతికి బట్ట కట్టాలనుకోవటం, నా అజ్ఞానం కుట్ర, నా వెనుకబాటుతనం కుట్ర, నేను పెళ్ళాడడం కుట్ర, నేను పిల్లలకి కనటం కుట్ర. స్థాయి భేదాల సారాంశంలో రాజ్యాంగం నాతో ఆడిన పవిత్రమైన పరాజకం నా పౌరసత్వం. పట్టెడన్నం కోసం పేవ్మెంట్ల మీద పూలు అమ్ముకుంటాను, పళ్ళు అమ్ముకుంటాను, పల్లీలు అమ్ముకుంటాను, గొడవలు బాగు చేస్తుంటాను, గడియారాలు బాగు చేస్తుంటాను, వీధరువుల మీద దర్జీ పని చేస్తుంటాను, దూదెక్కుతుంటాను, దినం గడుపుకుంటుంటాను. ఏ గొడవలు లేకుండా బతుకుని వెళ్ళమార్చాలనుకుంటాను. ఉన్నట్టుండి ఎందుకో మరి నగరాల నడివీధుల్లో నా నెత్తురు తీర్థస్నాన ఘట్టమవుతుంది. ఎన్నికలకు ముందు, ఎన్నెన్నో సంఘటనలకు ముందు దేశ చరిత్ర దిశా నిర్దేశానికి నా నెత్తురు గూడుపట్టవుతుంది. పార్లమెంటు భవనంలో వాలేందుకు నా నెత్తురు పాదవేపనం అవుతుంది. నా రక్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం, నా రక్తం రాజ్యాధికారానికి రక్షణ కవచం అవుతుంది. నా రక్తం పదవీ సోపానానికి అభయహస్తం అవుతుంది. నా రక్తం భరతమాత నుదుటి తిలకమవుతుంది, పూజా కమలమవుతుంది. నేను వేసిన ప్రతి ముందడుగు ఒక నెత్తుటి మడుగవుతుంది. నా గూడు బాణసంచా అవుతుంది, నా గూడు భోగిమంట అవుతుంది, నా గూడు నరకాసుని చితాభస్మం. భవిష్యత్ తరాల కోసం ఆది మానవుడు చరిత్ర గూట్లో భద్రపరిచిన పావురాల గుడ్లు చితికిపోతాయి. పటపటమని విరిగిపోతున్న నేల తల్లి పక్కటెముకల శబ్దం నా చెవుల్లో చివరిసారిగా ప్రతిధ్వనిస్తుంది. కళలు నా మాతృభాషలో రావటం మానుకుంటాయి. ఆలోచనలు సైతం అధికుల భాషనే ఆశ్రయిస్తాయి. క్రికెట్ మ్యాచ్ నా దేశభక్తికి తూనిక కొనవానం అవుతుంది. నేను నా మాతృదేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానన్నది కాదు, ఏ పరాయి దేశాన్ని ఎంతెంతగా ద్వేషిస్తున్నానన్నదే నా దేశభక్తికి ఎంతో కొంత ఆధారం. వెండి తెరల మించి, రంగస్థలాల మించి, కళా మర్మజ్ఞుల విచిత్ర విన్యాసాల మించి నా విదూషక ఖలనాయకుని వేషం అందరికీ వినోదాన్ని అందిస్తుంది.
సాంస్కృతికంగా నన్ను ఒక వికలాంగుణ్ణి చేస్తుంది. క్షమించండి నా స్నేహితులారా, వక్రీకరణకు వత్తాసుగా పదబంధాన్ని సృష్టించి నన్ను వెక్కిరించడానికి వెనుదీయని మహాకవిని నేను మన్నించలేదు. మన్నించండి నా మిత్రులారా, రాజుకి పేదకి మధ్య కారాలని విని నేను నవ్వుకుంటాను. నా పరిణామాల భవిష్యత్ ప్రమాదాల భేతాళ కథల్ని విని నేను నవ్వుకుంటాను. చరిత్రను మతంగా, మతాన్ని చరిత్రగా చిత్రిస్తున్న పాలకుల ముంగిటి కావలి కుక్కల మొరుగుల్ని విని నేను నవ్వుకుంటాను. నా నవ్వులకు సమాధానంగా నిందలు ప్రతిధ్వనిస్తుంటాయి. నిజానికి నాది నవ్వు కాదు. నేను అనునిత్యం అతి సునాయాసంగా దిగమింగే నా ఆర్తన. అగ్రవర్గం అన్యాయంగా నా మెడ చుట్టూ బిగించి వెళ్ళిన పర్సనల్లా ముళ్ళ కంచె గురించి బాధపడాల్సింది మరి ఎవరో కాదు, నేనే. ఆర్టికల్ 370 గురించి అణగారిపోవాల్సింది మరి ఎవరో కాదు, నేనే. ఆచరణతో ప్రమేయం లేదు, అక్షరాల లౌకిక భావనకి అన్యాయమైపోయింది ఎవరో కాదు, నేనే. అవును, నాది మచ్చపుటగా అన్నారు కదూ, నన్ను ఏకంగా పుట్టుమచ్చగా పునీతం చేశారు కదూ. కత్తందార్ల ఎత్తుగడలు వ్యూహాలకి, నా చుట్టూ అల్లుకుంటున్న ఉరితాళ్లకి మధ్య ఏమిటి అనుబంధం అని నేను అడగలేను. వాళ్ళు కలిసి పంచుకున్న ఊళ్ళ మధ్య అర్ధరాత్రి సరిహద్దు రేఖలా పారిన నెత్తుటి ఏరుతో ఏమిటి నాకున్న సంబంధం అని అడగలేదు, అని నిలదీయలేను. త్రిశూలాల మొనల మీద, పిఏసి తుపాకుల కొనల మీద, బ్యాలెట్ బాక్సుల కొసల మీద నెత్తురోడుతున్న నా పుట్టుమచ్చని గురించి ప్రశ్నించలేదు. అవును, పుట్టుమచ్చ నా ఉనికి, పుట్టుమచ్చ నా అస్తిత్వం, పుట్టుమచ్చ నా పౌరసత్వం. నేను ఊపిరి పీలుస్తూ మసలుతూ ఉన్న నేల, గాలి, పరిసరాలు నాకు దఖలుపరిచిన వారసత్వం పుట్టుమచ్చ. ఎప్పటికీ మానని గాయం ఈ పుట్టుమచ్చ. థ్యాంక్ యూ. 2 నిమిషాలు కూర్చుంటాను. అతను చెప్పారు, అతను తీసుకున్నాను. ఇది ఒకసారి చూద్దాము. ఫాదర్ గారి నేను ఉంటాను లేదు సందర్భంలో పుట్టుమచ్చ వచ్చిన తమిళనాడులోని ఉద్వేగం ఒకసారి నాకు గుర్తుకొస్తుంది. చాలామంది అస్తిత్వ సాహిత్య ఉద్యమాలు వచ్చిన తెలుగు రోజుల్లో ఆ వాతావరణం చూసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ ప్రత్యేకంగా పుట్టుమచ్చ వచ్చిన సమయంలో నేను విజయవాడలో ఉండటం, అప్పటి ఆరంభ ఉద్వేగాల్ని ప్రత్యక్షంగా చూడటం, సంచలనాన్ని చూడటం జరిగింది. ఖాదర్ నాకు వ్యక్తిగతంగా, పాత్రికేయంగానూ వ్యక్తిగతంగానూ సోదరుడు లాంటి వాడు, అగ్రజుడు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మహాకవుల కాలం వెళ్ళిపోయిన తర్వాత అనేక అస్తిత్వాల మహాకవిత్వం వచ్చిన సందర్భంలో పుట్టుమచ్చ అందులో ఒక శిఖరాయమాన దీర్ఘ కవిత. కానీ దానికి రావాల్సిన ప్రాచుర్యం కానీ గుర్తింపు కానీ రావటంలో తక్కిన సాహిత్య సమాజం కూడా కొంచెం మెజారిటీ తత్వాన్ని చూపించింది అని నాకు అనిపిస్తుంది. ఖాదర్ కవితలో ఉన్న దార్శనికత్వం అంటే ముందటి విషయాల్ని కూడా ఊహించటం ఏమనిపిస్తుందంటే, పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నా పేరు ఎక్కింది అనడం నుంచి ఓటర్ల జాబితాలో నా పేరు లేకపోవడం దాకా ఈ 35 సంవత్సరాల ప్రయాణం సాగింది. ఆయన పౌరసత్వం గురించి కూడా దాంట్లో ప్రస్తావించారు. ఇప్పటికీ తర్వాత ఆయన ఎప్పుడూ వరుసగా కవిత్వం రాసే అలవాట్లో లేరు. కానీ ఈ మధ్య తాజాగా ఫేస్బుక్లో రాస్తున్న కవితలు చూసినప్పుడు సమాజంలో ఉండే బైనరీ, సమాజంలో ఉండే ద్వంద్వం, ఒక పోలరైజేషను, దాన్ని
డిజిటల్ టెక్నాలజీలోకి వర్తింపజేసి కంప్యూటర్ దానిలోకి వర్తింపజేసి ఆ బైనరీని ఈ బైనరీని పోలుస్తూ రాసిన కవిత నాకు మళ్ళీ ఆయనలో ఉండే ఆ స్పార్క్ ఏదైతే ఉందో ఆ సత్యాన్ని కొత్తగా గుర్తించి అన్వయించి బయటికి ప్రకటించే తత్వం ఏదైతే ఉందో అది ఇంకా సజీవంగా ఉందని నాకు అనిపించింది. నిజానికి ఖాదర్లో ఒక వేగుంట మోహన్ ప్రసాద్ లాంటి కవి కూడా ఉన్నాడు. ఆయన వేగుంటకు బాగా సన్నిహితుడు. చచ్చిన ఆవు కళేబరం తోక రాసుకుంటూ వెళ్ళే ఎలిజీ గురించి ఆయన కవితలు రాశాడు. ఆయన చాలా కవితలు పుట్టుమచ్చ కాకుండా వేరే కవితలు చూస్తే దాంట్లో రకరకాల మార్గాలు కనిపిస్తాయి. ప్రధానంగా ఆనాటి వేగుంట లాంటి వాళ్ళ కవుల ప్రభావం కూడా కనిపిస్తుంది. కానీ పుట్టుమచ్చ తీసుకొచ్చిన అది ఒక డిస్కవరీ మనకు కలిగించిన, మనందరికీ కలిగించిన ఒక హఠాత్ జ్ఞానోదయం ఏదైతే ఉందో అది సామాన్యమైనది కాదు. ఇప్పటికీ కూడా ఆయన కలిగించిన ఆ స్పృహ అనేది తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన ధారగా, ఒక ముఖ్యమైన కవిత్వ సాహిత్య ధారగా, సామాజిక రాజకీయ చింతనలో ఒక ప్రధానమైన స్కూల్గా కొనసాగుతూ ఉంది. కాబట్టి మన చరిత్రలో, సాహిత్య చరిత్రలో కూడా ఖాదర్ ఒక ముఖ్యమైన భూమిక పోషించారు. మనకు వాళ్ళు ఉన్న అనేక మహాకవుల్లో ఖాదర్ ఒకరు. అనేక మహాకవులు ఎంతున్నానంటే ఆయన తగ్గించడం కోసం అనట్లేదు. మనం ఒకే మహాకవి ఉంటారనే దాని నుంచి దాటుకుని వచ్చేసామనుకుంటున్నాను నేను. అది పుట్టుమచ్చ మాత్రం మహాకవిత్వం. ఖాదర్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీనివాస్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ తర్వాత నేను రాసిన తొలి కవిత, దాని పేరు సంఖ్య. పుట్టుమచ్చ పుస్తకంలో మొదటి కవిత కూడా అది. ఇప్పుడు శ్రీనివాస్ కోట్ చేసిన లైన్ కూడా అందులో ఉంది. అది వేస్తారా? ఊరు సాధారణ మొత్తం నేను రాసిన కొద్దిపాటి కవితల్లో కనిపించే ఇమేజెస్ మొత్తం కూడా నేను 10-15 సంవత్సరాల వయసులో మా ఊరు, మా పరిసరాల్లో చూసిన దృశ్యాలు మాత్రమే. నేను ఎప్పుడైనా మానసికంగా ఒక సంక్షోభానికి గురైనప్పుడు నా ఆత్మ అనండి, లేకపోతే నా సెల్ఫ్ అనండి, అది మా ఊరు వెళ్తుంది. అంటే నేను మా ఊళ్ళో ఉన్నట్టు కలగంటాను, కళ వస్తుంది. అంటే మా ఊరు ఆ పొలాల మధ్య ఎక్కడో పడుకున్నట్టు, పడిపోయి ఉన్నట్టు ఇట్లా అది నాకు అర్థం అవుతుంది. నాకు ఎప్పుడైతే అర్థమైందో అలాంటి కళలు రావటం ఆగిపోయింది. సరే, ఊరు పక్కనే ఏరు, వేళ్ల కాళ్ళని నగ్నంగా బారజాపి ఏటి నీటిలో నీడల్ని శీర్షాసనం వేయించి తపస్సు చేస్తూ ఉన్న చెట్లు, పసిపిల్లాడిలా చేతులాడిస్తున్న బెల్బాటం తాటి చెట్టు, ఎవరో చచ్చిన ఆవును మోసుకుపోతున్నారు, దాని తోక నేల మీద ఎలిజీ రాస్తుంది, మతి భ్రమించిన శిల్పిలా మేఘాల్ని చెప్పుతూ ఉన్న గాలి, ఏటి నీటిపై నీలం రంగు పెయింట్ వేస్తున్న ఆకాశం, శ్మశానంలో దీర్ఘంగా ధ్యానిస్తూ ఉన్న సమాధులు, వెలుగు చీకట్ల పల్టీలు వేస్తూ ఎర్ర లంగోటా చుట్టుకొని కాలం వేసిన శీర్షాసనం ఈ సంధ్యాసనం. కాలం కూడా లంగోటా చుట్టుకోవటం అనేది మహాప్రసాద్ గారి బాగా నచ్చింది. ఈవెన్ పోప్ కెన్ వేర్ అండ్ అండర్ వేర్ ఐ హోప్ అని లారెన్స్ బెర్లింగెట్టి అని పోయిట్ రాశాడు. అది ఆయన పదే చెప్తుంటాడు. నా మిత్రుడు గుడిహాళం రఘునాథం కూడా చాలా ఇష్టమైన కవి లారెన్స్ బెర్లింగెట్టి, గ్రీక్ పోయిట్స్లో. ఈ పోయం పేరు అంతే. అంటే ఇవన్నీ కూడా మోహన్ ప్రసాద్ గారి చెప్పినట్టు మోహన్ ప్రసాద్ గారి ఇన్ఫ్లుయెన్స్. అట్లా రాయాలని అనుకునేవాడిని.
పోస్ట్ మార్టంలో అసళ్లను మాయం చేసి నకళ్లను నిజాలుగా నమ్మించే చరిత్రకారుల కౌగిట్లో నిన్నటి అనుభవాల శీలాన్ని పారేసుకొని ఒళ్ళు విరుచుకుంటున్న సూర్యుని కళ్ళల్లో అలసట, ఒంటి నిండా చెమట, రాత్రి రాసుకున్న చీకటి గోరింటాకు ఎర్రందనపు ఆనందం, ఉదయించటంలో ఉద్వేగం చచ్చిపోతే సూర్యుడు కేవలం ఒక రంగు డబ్బా, చిగిర్చే ఆనందాన్ని మర్చిపోతే చివరికి చెట్లైనా అంతే. ఇదొక స్త్రీలింగం. నిజానికి చాలా ఆలోచించి రాదంటే లెక్కల్లో ఉంటుంది కదా, అంటే ముందు ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేసుకుంటూ చివరికి దాని ఉపపత్తిని చెప్పడం అనేది ఆ టెక్నిక్ని ఉపయోగించే ప్రయత్నం చేశాను. మీరు న్యూట్రల్ కాదు, ఇది ఈక్వేషన్. మీరు న్యూట్రల్ కాదు, అది ఎట్లన్నా లంకల్లోంచి తొంగి చూస్తే నది, ఇదొక పేరైనా అది నీరే. తొడల్ని ఎడం చేసుకుని నగ్నంగా పడుకున్న ఆడదిలా ఉంటుంది. తెడ్ల చేతులు ఊపుకుంటూ ఒడ్డు వక్షం వైపుకు పాకుతుంది పాపాయి లాంటి పడవ. గాలి చేతులతో వీపును నిమురుతూ ఒడిలోకే లాక్కుంటుంది ఏరు. కృష్ణపక్షంలో ఎండిపోయే ఆకాశ పాడిగేదే చివరిగా ఇచ్చిన కాసిని పాలు నీటి మీద నింగి మీద చుక్కలు చుక్కలుగా ఎండిపోతాయి. నిన్న మొన్నటి దాకా ఏరు ఒదిగి ఒదిగి వెళ్తుండేదా, ఇప్పుడేమో గట్లెక్కుతుంది, మేడలు మెట్లెక్కుతుంది. నేల నరాల్లోంచి పాకి వీధి మొగల్లో, ఇళ్ల పంచల్లో, మేడల్లో, మిద్దెల్లో శివలింగాలై మొలిచి వెల్లకిలా పడుకున్న బిందెల్ని, దోసిళ్ల దోనెల్ని, అరచేతుల దొప్పల్ని అభిముఖంగా ఆకర్షించుకుంటుంది. నిజంగా నీరు రెండు వైపులా పదును గల కత్తి. నిజంగా నీరు రెండు వైపులా పదును గల కత్తి. అది ఆడది, మగాడును. మరొక దీని శీర్షిక తట్టినట్లు. నా 5 ఏళ్ళు ఆ వయసు ఉన్న కాలంలో ఒక అమ్మాయికి నేను ఉత్తరాలు రాశాను. అయితే ఆ అమ్మాయి కూడా నా ఉత్తరాలు రాసింది. ఆ అమ్మాయి ఒక మాట రాసింది, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ మాట ఏంటంటే, ఇంతకాలం కళ్ళకి చెక్కిళ్ళకి మాత్రమే సిగ్గేస్తుందని తెలుసు, కానీ ఇప్పుడు నీకు ఉత్తరం రాస్తున్నప్పుడు చేతి వేళ్ళకు కూడా సిగ్గేస్తుందని తెలుసు. అది నా మనసు తాకిందని చెప్పడం కోసం రాసింది. నిజంగా విరామంలో నిర్విరామంగా డాబా మించి చాపిన చూపు నింగి ఊదిన ఊదారంగు రబ్బరు బూరలా కదులుతున్నప్పుడు చెల్లా చెదురైన గులకరాళ్లలా కదలాడే కొండ చర్యల్లో మనస్తారాజ్ఞం పక్షులతో కలుస్తుంది. నరాలు టపటప రెక్కలు జాడిస్తాయి. ఏ సుప్త చైతన్యం నుంచో ఇసకేస్తే రాలనన్ని ఆలోచనలు. మెదడు మైదానంలో కుస్తీ పోటీ. ఎప్పుడో పాడుకున్న ఒక స్వేచ్ఛాగీతం, కాళ్లను బంధించిన ఒక సంకెళ్ళ మోత, ఆహ్లాదకరమైన వెన్నెట్లో ఒక చీకటి రాత్రి, ఒక బాధాపాద రసానుభూతి గుర్తొచ్చి కల్లోలిత సముద్రం ఒకటి శిరస్సులో సుళ్ళు తిరుగుతుంది. చూపుల తెరచాపల్ని దించి పడవల్లా పైకి లేస్తాయి కళ్ళు. రక్తశిఖరం నిలువునా కదలిపోతుంది. ఊపిరి లాగిన రబ్బర్లా సాగి ప్రాణక్షేత్రమంతా పగుళ్ళు నెరదలతో విచ్చుకుంటుంది. అప్పుడు నువ్వే, నిజంగా నువ్వే సుతారమైన సితార
సుతారమైన సితారు తీగల్ని తడిమి నా కలల తలుపుల్ని తట్టినట్టు మళ్ళీ మళ్ళీ తట్టినట్టు. ఇది కూడా ఇప్పుడు చదివేది కూడా ఆ టైంలో రాసిందా? భావరశ్మి దీంట్లో. వాడిపోయిన తొడిమెలు నా కళ్ళు, వాడిపోయిన తొడిమెలు నా కళ్ళు, నువ్వు నడిచిన దారుల్లోనే కదా నా పూలన్నీ రాల్చేసుకున్నాను. కేవలం భావరశ్మి సోకినంతనే శరీర శిఖరాగ్రాల్లోంచి కరిగి ఈ మంచు మనల్ని ఎలా తడిపేస్తుందో చూడు. నరాలతో పెదాల్ని బిగదీసి ఆ షహనాయి ఎందుకలా రోధించడం? నీళ్ల నునుపు మీద నీటి చుక్క జారిపడినట్టు ఒంట్లోని ఇంట్లో ఇన్వాల్వింగ్ చైర్లో తలంచుకొని ఒంటరిగా తలంచుకొని ఏడవటం. ఏమిటి సెల్ఫ్ పిటి? అర్ధరాత్రి అద్దం ఏడుస్తున్నట్టు. సముద్రం పుస్తకాల పుటల్ని తిరిగేస్తుంది. దాని ఏకాగ్రతకి ఏమైనా అంతరాయమా? మన సమస్యలు ఎట్టాగు ఇప్పట్లో తెమిలేట్లు లేవు. ఆ నక్షత్రాలను ఎందుకు పాపం ఇబ్బంది పెట్టడం? వాటికి నిద్రపోమంటే పోదు. ఈ కవిత గారు తప్పదిక దీని శీర్షిక. పాడు మనసు తాను పడుకోదు, నన్ను పడుకోనియదు. పాడు మనసు తాను పడుకోదు, నన్ను పడుకోనియదు. ఆలోచనల దారాలు పట్టుకొని అటు ఆకాశానికి ఇటు అగాధానికి మధ్య తిరునాళ్ల చిన్నప్పట్లో కొనుక్కున్న కోతి బొమ్మల అధోముఖంగా పైకెగబాటం, ఊర్ధ్వముఖమై కిందికి. గుండె చెప్పుడికే జ్ఞాపకాలన్నీ నిద్రలేవు. కళ్ళల్లోంచి గేలాలు వదిలి కలల మీద కసి తీర్చుకోవటం. పరిసరాలను పరికించి చూస్తాను కదా, సున్నం కుప్పలో పొర్లి నల్ల కుక్కలా నడిచి వస్తుంది వెన్నెల. నరాల ఊడల్ని దిగజార్చుకొని ఏ వాంఛా వటవృక్షమో మెదట్లో పెరుగుతుంది. వేళ్ల కాళ్ళని గుండెల్లోకి దోపి పిచ్చుక గూళ్ళను కొడుతుంది. ఈ మనసు పాడుగాను నిద్దట్లోనైనా బొటన వేలు చీకటం మానదు కదా. దూరాన కొండల కవతలి తీరాన కాలం తోలుకు వస్తున్న కారు లైట్ల కాంతిచ్చాయి. ఇంకా లాభం లేదు. నా సామానంతా సర్దుకొని ఈ బస్ అయినా అందుకుంటాను. మరి థ్యాంక్ యూ. గుంటూరు లక్ష్మీ నరసయ్య గారు పంపిన తెలుగులో ముస్లిం వాద కవిత్వానికి ఆద్యుడు ఖాదర్ మొహీద్దీన్. అందుకే ఇతన్ని ముస్లిం జాషువా అని నేను పిలుస్తాను. ఖాదర్ రాసిన ఆచార్య బి తిరుపతిరావు గారు పంపిన అభిప్రాయం కూడా చూద్దాం. ఆధునిక తెలుగు సాహిత్యంలో శారీరక గుర్తు కాదు, అది చరిత్ర, మతం, జాతి, సామాజిక ముద్రలకు ప్రతీక కూడా. పుట్టుకతో వచ్చిన గుర్తింపులు మతం, కులం, వర్గం, జాతి మొదలైనవి మనిషిని ఎలా నిర్వర్తిస్తాయో ఖాదర్ ఈ కవితలో చూపిస్తారు. వాస్తవానికి పుట్టుమచ్చలు తుడిచివేయలేదు. అదేవిధంగా చరిత్ర మనపై మోపిన ముద్రలను కూడా సులభంగా తొలగించలేదు. ఆ విధంగా పుట్టుమచ్చ ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక ల్యాండ్ మార్క్ టెక్స్ట్. ఇది మైనారిటీ అనుభవాన్ని కేవలం రిప్రజెంటేషన్ స్థాయిలో కాకుండా ఎపిస్టోలాజికల్, ఆంటలాజికల్ స్థాయికి తీసుకెళ్ళి చర్చిస్తుంది. తెలుగు సాహిత్య రంగంలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రశ్న లేకుండా ఆమోదింపబడుతూ వచ్చిన అనేక అభిప్రాయాలను ఖాదర్ ప్రశ్నించారు. తన రచనలు, ఆలోచనల ద్వారా ఖాదర్ ఆధునిక తెలుగు సాహిత్యంపై ఆలోచింపజేసే విశ్లేషణాత్మకమైన వ్యాఖ్యానాలు చేశాడు.
విశ్రాంతి ఇవ్వడానికి ఒక కవిత నేను చదవాలని అనుకున్నాను. పెదాల చీటి. పాములా పాక్కుంటూ వచ్చి ప్రశ్నార్థకంలా పడగ విప్పింది ఏకాంతం. విప్పిన డేగ రెక్కలలోంచి అంతర్ధానమవుతుంది ఆకాశం. మేఘాల శవాల్ని మౌనంగా మోసుకు వెళుతున్న గాలి ఏ పండుటాకు కుత్తుకనో మెత్తగా కత్తిరిస్తుంది. గోళ్లు తెగిపోయిన వేళ్లతో పదునుని మీటుకుంటున్న ఒక బాధా పారవశ్యం. వలయాలు వలయాలై రహస్యాలలోకి లాక్కెళ్ళి రహస్యాలలోకి లాక్కెళ్ళి నన్నొక నిశ్శబ్దాన్ని చేస్తుంది. అది నా పాట. కాలం కళ్ళు తెరవక ముందు లోకం కదలని ఒక ఊహాలోలకం తప్ప, గుప్పెడు గుండెకాయ లాంటి దిగులు నిండిన శూన్యం తప్ప మరేమీ కాకముందు హృదయమై స్పందించిన నా పాట. మనిషి అని మార్మోగి దిక్కులలోంచి దద్దరిల్లి పరితపించిన నా పాట. కరిగి కరిగి పరమాణువై పంచభూతాల గర్భపీఠం మీద పగిలి ప్రళయమై రేగి అల్లకల్లోలమై సుడిగుండాలై చెలరేగి లోయల్లోయలుగా శిఖరాలుగా అడవులు వీళ్ళు మైదానాలుగా నదులు సెలయేళ్ళు సముద్రాలుగా తోటలు తూనీగలు వసంతాలుగా బ్రహ్మాండ గోళాలుగా సాగి స్తంభించి ఆగి ప్రజలతో పాటు పరవళ్ళు తొక్కుతూ ప్రపంచమై పరవశించిన నా పాట. మట్టితో పుట్టి మట్టితో పెరిగి మట్టే సర్వస్వమై మనిషి మస్తిష్కంలో స్వేచ్ఛా సౌందర్యమై శోభించిన నా పాట. ఊపిరి వటవృక్షానికి కాసిన వెచ్చటి గుండెకాయ లాంటి నా పాట. అన్యాయమై ఆకలి కన్నీళ్ల చివికి పల్లవి పగుళ్ళ నుంచి నాదాల మెరదల నుంచి నెత్తుటి మెత్తదనంలా ఆవేదనల ఆర్తనాదంగా నలుపెక్కిన ఆత్మారావంగా వినిపిస్తున్న నా పాట. పేర్చిన నా పెదాల చితిమించి పచ్చటి మంటలో వెలుగుతుంది. ఈ పెదాల చితి అనే కవిత రాసినప్పుడు నగ్నముని గారికి టైటిల్ చాలా బాగా నచ్చింది. మోహన్ ప్రసాద్ గారు ఈ పెదాల చితి గురించి ఒక మాట చెప్పారు. అదేంటంటే మన వైతాళికులు సంకలనంలో రామచంద్ర అప్పారావు అనే పోయిట్ ఉన్నాడు. ఆయన కరాల చితి అనే ఒక పదం వాడి. ఈ కరాల చితి మీద ఎందరో సుందరాంగులు మసైపోయినట్టుగా ఉంటుంది. అలాగే నిజానికి ఈ పోయం రాయటానికి నాకు ఒక ఆఫ్రికన్ పోయం చదివాను. ఆయన నిజానికి అప్పుడు ఇంగ్లీష్ రాదు, ఇప్పటికీ రాదు, అది వేరే తెలుగు కూడా రాదని కూడా అనుకుంటున్నాను. అయితే ఆ కాలంలో ద ట్యూన్ నిజానికి నాకు ఇంగ్లీష్ రావడానికి ఆ మూలకారకుల్లో కానీ పెద్ద ఆయన రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నేను ట్రాన్స్లేట్ చేయనట్టు లేదు, బలవంతంగా చేయించాడు ఆయన వార్తను, పీటీఐయూనే వార్తను. ఆ విధంగా నాకు కొంత ఇంగ్లీషు డిక్షన్ కొంత అలవాటు. ద ట్యూన్ వాజ్ ఫ్రాక్చర్డ్ అని ఒక మాట, అది ఒకటే అర్థమైంది నాకు ఆ మొత్తం. అలాగే సురేంద్రరాజు ఇక్కడే ఉన్నాడు. సురేంద్రరాజు ఒక కవి, ఒక ఫిలాసఫర్ మీద దాని పేరేంటి, జర్మన్ ఫిలాసఫర్ నీషేతో ఎవరితో ఒక మాట ఉంది. అంటే బాడీని ఇన్స్ట్రుమెంట్తో పోతుంది. అది ఇందులో కాదు ఒక పర్వతం. ఏదైతే ఇది కారణాలు కదా. ఇప్పుడు నేను ఆత్మహత్యాగ్రహం అనే పోయం, ఆత్మహత్యలను సత్యాగ్రహం అనేదాన్ని
ఇది నేను ఉదయంలో విజయవాడలో పనిచేస్తున్న రోజుల్లోనే నాకు చాలా మిత్రుడు, ఆత్మీయుడు, నాకంటే చాలా పెద్దవాడు బండి గోపాల్ రెడ్డి, మంగోరి అంటారు ఆయన, గొప్ప రీసెర్చ్ స్కాలర్, నిజమైన అర్థంలో ఆయన చాలా ధైర్యం గల మనిషి. అసలు ఎవరిని లెక్క చేయవేసేవాడు కదా, ఒక రకమైన పరమ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మనస్తత్వం. అటువంటి వ్యక్తి ఎక్కడో సట్లెజ్ నదిలో ఆత్మహత్య చేసుకోవటం అనేది నన్ను చాలా కాలం నన్ను వెంటాడి, దాని నుంచి బయటపడటం కోసం, ఎందుకంటే నాకు చాలా ఆత్మీయుడు. అంతకుముందే నేను ఆయనతో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఉండే హాస్టల్లో ఉన్నాను. అందులో నుంచి బయటపడటం కోసం రాసింది. అయినవాడు కదా అని ఆత్మహత్యను సైతం సమర్థించటం కాదు. అంటే ఆత్మహత్య పిరికి చర్య అనే ఒక అయినవాడు కదా అని ఆత్మహత్యను సైతం సమర్థించటం కాదు. సగం నలిగి చిత్తైన గొంగళీ పురుగు, సగం నలిగి చిత్తైన గొంగళీ పురుగు గచ్చు నేల మీద పడి తడి తడిగా తన ఎలిజి తనే రాసుకుపోతున్నట్టు బతుకును మరణ శాసనంలా మోసుకు తిరిగే వాళ్ళకి ఇది అర్థం కాదు. మృత్యువును కాదు, ఎంత ఘోరంగా ఉన్నా బతుకునే ప్రేమించిన మనిషి, మనుషుల మధ్య మనుషుల కోసం వెతుక్కున్న మనిషి, మనిషి మీద, మనిషి మంచితనం మీద, మంచి భవిష్యత్తు మీద నమ్మకాన్ని నిర్మించుకున్న మనిషి ఉన్నట్టుండి ఊపిరి తీరాన్ని దాటి అనంత వాయులీనంలో గానంగా మారడం ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? సంక్షుభిత శరీరాన్ని శాంతపరిచి శుశ్రూష చేసిన సట్లెజ్ నదీ జలాలు సమాధానం చెప్పలేవు. నవ్వుకుంటూ, నాలిక చప్పరించుకుంటూ నీళ్లలోంచి నీడల్లోకి వెళ్ళిపోయిన ఖడ్గమృగాన్ని అవి గుర్తుపట్టలేవు. నిండు సూర్యుణ్ణి అవనతం చేసి కళేబరానికి కుంకుమ పూజ జరిపిన ఆకాశానికి ఇది అర్థం కాదు. పంచభూతాలకి, 12 జీవితాలకి మధ్య, మనిషికి మస్తిష్కానికి మధ్య, వ్యక్తికి సమూహానికి మధ్య గోడల్ని నిలువునా కూల్చితేనే తప్ప నీడలు నిజాల్ని విప్పవు. తనువును ధనువును చేసి ప్రాణాన్ని బాణంలా సంధించటం ఆత్మహత్య అవుతుందా? అది ఆత్మహత్య కాదు, ఒక ఆగ్రహ ప్రకటన. అది ఆత్మహత్య కాదు, బాధాగ్ని కణాల సంఘటన. అది ఆత్మహత్య కాదు, అభివ్యక్తికి అంతిమ రూపం. అది ఆత్మహత్య కాదు, ఒక అంతులేని ఆరాటం. అది ఆత్మహత్య కాదు, ఒక రాజీ లేని పోరాటం. వంచనా బీభత్స సర్వస్వంలో మానవునికి తనకంటూ మిగిలిన ఒకే ఒక్క ఆయుధం ఈ శరీరం. అయితే ఇది ఆయుధ నిమజ్జనం కాదు, ఆత్మ విచ్ఛేదనం, ఆత్మ విస్ఫోటనం. అయితే ఇది ఒక ముఖ్యమైన కొద్దిపాటి దీర్ఘకవిత అయితే నేను చదవకూడదు. నేను నిజానికి అప్పటికి నాకు మోహన్ ప్రసాద్ గారు పదే పదే టిఎస్ ఎలియట్ వెస్ట్‌ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు. అది నాకు అర్థం కాదు, అని చెప్పేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను అటువంటిది ఏదో చేయాలని నాకు చాలా కుతూహలం ఉంది. అయితే నేను ఎందుకు అలా చేయాలంటే ఇప్పుడు పరిస్థితి నిజానికి ఇప్పుడు నేను వెస్ట్‌ల్యాండ్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సరే, ఇది ముందు అంటే వెస్ట్‌ల్యాండ్ ఎందుకు రాశానంటే యూరోప్లో అది మొత్తం వేస్ట్, ఒక ఊసర క్షేత్రంలో తయారైంది, వీడు భూమిలా. దాన్ని మళ్ళీ అది సారవంతమైన నేలగా మార్చడం కోసం, భూసారాన్ని ఇంజెక్ట్ చేయడం కోసం అది రాశాడు. అది ఇవాళ మొత్తం గ్లోబే అట్లా తయారైంది. ఇవాళ ఒక అంతర్జాతీయ వేస్ట్‌ల్యాండ్ రాయాల్సిన రోజు. అటువంటిది
మధ్యతరగతి అనేది సమాజాన్ని పీడిస్తుంది. మధ్యతరగతి జీవితం మీద ఉన్న విరక్తిని వ్యక్తం చేయడం కోసం రాసింది. ఇది నిజానికి ఇది పూర్తి పోయం కాదు. నిజానికి ఆనాడే నేను ఒక దీర్ఘకావ్యాన్ని రాశాను, కానీ అది పోయింది. కానీ ఈ పుస్తకం వేసేటప్పుడు ఈ మొత్తం పుట్టుమచ్చ 11 పేజీలు, ఆ 11 పేజీలతో పుస్తకం పెట్టాను. పాత ఎన్ని ఏరుకొచ్చి ఆ తర్వాత గుర్తుకు తెచ్చుకుని రకరకాలు రాసి ఏదో ఒక 40 పేజీల పుస్తకం చేయగలిగి. ఆ చెప్పులు తొడుక్కున్న శవం దీని టైటిల్. ఏదో హాహాకారాల సంఘటన ఇప్పుడే పరిసమాప్తమైనట్టుగా ఉంది. ఆర్తరావాలు, ఆర్తనాదాల ప్రభంజనం ఇంతకుముందే అణిగిపోయినట్లుగా ఉంది. ఇక్కడి చెట్లని, అడవుల్ని ఇంత పూర్వమే, క్షణం క్రితమే ఎవరో పూర్తిగా నరికేసినట్లుగా ఉంది. ఇక్కడి నదుల్ని, సెలయేళ్లని, సముద్రాలని క్షణం క్రితమే ఎవరో పాతాళానికి పంపించేసినట్టుగా ఉంది. ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు, కనీసం వాటి తాలూకు పదచిహ్నాలు ఉన్నాయి. శాంతి లేదు, యుద్ధం లేదు, పగలుకి రాత్రికి మధ్య భేదం లేదు. మంచు పర్వతాల్ని తలపాగాల చుట్టూ పడుకుంది దేశం. అంగలార్చిన ఆక్టోపస్లా ఆగి ఉంది ఆకాశం. చిర సజీవ కళేబరంలా పడి ఉన్నది నేల. కళ్ళల్లో కుక్కగొడుగులు, మెదట్లో మొండి చెయ్యి, పాకుడు పట్టిన పొట్టలో పాలిపోయిన చిట్టెలుకలు, మనసు ముంగిట్లో చచ్చిన చింతకి. పాదాలు ముందుకే ఉన్నాయి, సొంత నీడకు కొనసాగింపై సాగిపోతుంది శవం, చెప్పులు దొరుకుతున్న శవం. పాదాలు ముందుకే ఉన్నాయనే మాట నేను ఎందుకు రాశానంటే, నేను మోహన్ ప్రసాద్ గారు 3 రోజుల పాటు శ్రీశ్రీతో కలిసి ఉన్నాను స్వాతి పత్రిక వెళ్ళింది. అప్పుడు ఆయన ప్రతిరోజు ఒక ఇటాలియన్ లేదా అమెరికన్ డ్రామా గురించి చెప్పేవాడు. అందులో ఒక నాటకంలో కొన్ని పాత్రలు దెయ్యాలు కూడా అందులో నటించింది. మిగతా వాళ్ళ పాత్రలకి ఆ సినిమా టెక్నిక్ గురించి చెప్పాడు. మిగతా పాత్రలకేమో వాటి నీడ కనిపించేది, కానీ దెయ్యాలు మాత్రం కనిపించేది కాదు. వాడు ఎలా తీశాడో సినిమా అనేది అది నన్ను బాగా, దెయ్యాలకి నీడ ఇది పడదు అనేది ఒక. పాదాలు ముందుకే ఉన్నాయి, సొంత నీడకు కొనసాగింపై సాగిపోతుంది శవం, చెప్పులు దొరుకుతుంది శవం. తరతరాల పరాజయ పరంపరల పతాక సన్నివేశంలో శవం, చెప్పులు తొడుక్కుని శవం. బతికే ఉన్నానన్న భ్రమకి అందమైన అనుమానం లాంటి అంధకారంలో శవం, చెప్పులు తొడుక్కుని శవం. తెల్లవారటంతోనే లేచి తన సమాధిని, శ్మశానాన్ని తడుకొని చల్లటి నిట్టూర్పు విడిచి దేవుడికి దండం పెట్టుకుంటుంది శవం, చెప్పులు తొడుక్కుంటుంది. పెళ్ళాం శవం పక్క పడుకొని శవాలను కలగంటున్న శవం. శవాలను కంటున్న శవం, తను కన్న శవాలు కనిపించకపోతే తనే తిని ఉంటానని అనుకుంటున్న శవం, చెప్పులు తొడుక్కున్న శవం. మోకాళ్ల మధ్య తలదాచుకుంటున్న శవం, పరస్పర అంధకారంలో పరిస్పర్శించుకుంటున్న శవం, చెప్పులు తొడుక్కున్న శవం. అజ్ఞానం, దారిద్ర్యం కడలి లోతుల్ని కొలుస్తున్న గడకర్ర లాంటి శవం, చెప్పులు తొడుక్కున్న శవం. పట్టెడు మెతుకుల కోసం పక్కలో పడుకుంటున్న శవం, గర్భం ధరిస్తున్న శవం, గర్భం స్రవిస్తున్న శవం. తల్లి శవం మీదికి విటులను పిలుస్తున్న పిల్ల శవం. రిక్షా మోస్తున్న శవం, రిక్షా తొక్కుతున్న శవం, రాళ్ల కింద శవం, అధికారం కాళ్ల కింద శవం. డిగ్రీలు ధరిస్తున్న శవం, దిశమలతో తిరుగుతున్న శవం. తాత్వికుని శవం, అధివాస్తవుని శవం, అమాయకుని శవం, చెప్పులు తొడుక్కున్న శవం. మధ్యతరగతి శవం, మిథ్య తరగతి శవం, చెప్పులు తొడుక్కుంటున్న శవం. నింగికి చూపును చాపలేని శవం, నిర్భయంగా నేలను తాకలేని శవం, చెప్పులు తొడుక్కుంది. శవాలు రాబందులు వినా చరిత్రలో ఏదీ లేదు. బహుశా దిక్కులు లేవనెత్తితే ఉషస్సు శవపేటికలా పైకి లేస్తుంది. శవం చావదు, కేవలం నిద్రలేవటం మానేస్తుంది అంతే. సత్యం శవం సుందరం, సత్యం శవం సుందరం, సత్యం శవం సుందరం. ఇది మరీ పొడుగ్గా ఉంది కాబట్టి దీని కంటిన్యూటీ చదివేసి ఇది క్లోజ్ చేస్తున్నాను. ఏ శూన్య శిఖరాగ్ర సమావేశానికి శవనత మౌన ప్రయాణం, ఏ సుప్త సాగర సంగమానికి స్తబ్ధ జలాశయ ప్రశాంత ప్రవాహం. ఎవరిది నిమజ్జనం, ఎవ్వరికి సంతాపం, పునరపి ఖననం, పునరపి మరణం.
ఈ మిథ్యా సౌందర్య సరస్తీర జలాల నుంచి నిమజ్జనోత్సవాన్ని ఎలా ఆవిష్కరించడం? ఈ ఆలోచన దారిద్ర్య దిగంత రేఖ నుంచి దిగబడిపోతున్న సూర్యుడిని ఎలా వెలికి తీయడం? సృష్టి వాకిట్లో దైన్యంగా పడిగాపులు కాస్తున్న ఈ సామూహిక శ్రద్ధాశక్తిని ఎలా భగ్నం చేయడం? ఎవరిపై ఈ నేరాన్ని మోపడం? ఎవరెవరిని వేటిని ఎందుకు దోషులుగా నిలబెట్టడం? ఈ ఇంద్రియ పతనాన్ని, ధ్యాన దౌర్బల్యాన్ని, శబ్ద నైరాత్యాన్ని ఏ విధంగా అంచనా కట్టడం? సాధించినదేముందని ఈ సుషుప్తి, శ్రమించినదేముందని ఈ విరామం, పోయేదేముందని ఈ భయం, భ్రాంతి, విభ్రం. ముందుగా మీ అందరికీ అని చెప్పాలి, నాకు కవిత్వం అంత తేలిగ్గా అర్థం కాదు. చాలా కవితలు చదివినా అవి నాకు చేరవు. ఇది కవుల లోపమో కవిత్వం లోపమో కాదు, ఇది పూర్తిగా నా లోపమే. కానీ నా జీవితంలో మళ్ళీ మళ్ళీ చదివి గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఉండిన కవితలు మూడే మూడు: మహాప్రస్థానం, కొయ్యగుర్రం, పుట్టుమచ్చ. ఎందుకో నాకు విశ్లేషించి చెప్పడం రాదు, కానీ ఈ మూడు కవితలు నన్ను వదలకుండా పట్టుకున్నాయి. ఖాదర్ మొహిద్దీన్ గారి పుట్టుమచ్చ ఈ మూడింటిలో ఒకటి అని చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయన కవిత్వాన్ని విమర్శనాత్మకంగా చర్చించే అర్హత నాకు లేదు, కానీ ఒక్క విషయం చెప్పగలను. ఒక కవిత మనస్సులో శాశ్వతంగా నిలిచిపోవాలంటే దానికి పెద్ద విశ్లేషణలు అవసరం లేదు, అది మనల్ని కట్టేస్తుంది అంతే. ఈ 4 మాటలు చెప్పడానికి నాకున్న ఏకైక అర్హత ఏమిటంటే, తిరుపుర్నేని శ్రీనివాస్తో కలిసి ఈ కవిత ప్రచురణకు కొంత కారణమైన వ్యక్తిని. ఇది నా జీవితంలో గర్వించదగిన విషయం. పుట్టుమచ్చ యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలామంది చెప్పారు, కానీ నా దృష్టిలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వివక్ష, జాత్యహంకారాన్ని చూస్తుంటే ఈ కవిత ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగదు. ఇది కేవలం ముస్లిం బాధ మాత్రమే కాదు, ఇది మానవాళి అనుభవించే విశ్వజనీయ బాధ. ఈ కవితని మీరు ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు, కానీ దీన్ని మీరు పట్టించుకోకుండా ఉండలేరు, దీని నుంచి మీరు తప్పించుకోలేరు. ఇది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నమస్తే. అచ్చైన రోజులు త్రిపుర్నేని శ్రీనివాసు కవిత్వం ప్రచురణలు వస్తున్న రోజు. కవిత్వం ప్రచురణల ద్వారా అచ్చయితే అదే కవిత్వం, ఆ కవే కవి, మిగతా వాళ్ళు కాదు అనేంత అభిప్రాయం ఉండేది. రాంప్రసాద్ నాకు చాలా సన్నిహిత మిత్రుడు. నేను ఆ పుస్తకం కూడా అతనికి ఫాదర్ చనిపోయాడు, అది రిలీజ్ అయినట్టుకి ఆ డబ్బులు మొత్తం అతనే పెట్టాడు. ఇప్పుడు కొత్త 2వ ఎడిషన్ వచ్చింది, దానికి కూడా అతనే పెట్టాడు. నిజానికి త్రిపుర్నేని శ్రీనివాసు జాబితాలో నేను లేను. రాంప్రసాద్ బలవంతం అప్పట్లో తన బలవంతం మీద వేశాడు, కానీ అయితే నేను శ్రీనివాస్తో ఒక విషయం చెప్పాను. మహాప్రస్థానం నళిని కుమార్ అని ఆయన ప్రచురించాడు. మహాప్రస్థానం ప్రచురణకర్తగా నళిని కుమార్కి ఎంత ఖ్యాతి లభించిందో పుట్టుమచ్చ ప్రచురణకర్తగా నీకు అంత ఖ్యాతి లభిస్తుంది, నీకు కవిగా మాత్రం నీకు గుర్తింపు ఉండదని చెప్పేవాడు. ఓకే, మళ్ళీ కిటికీలోంచి అనే చదువుతుంది. అసలు ఆ పుస్తకం రావటానికి మూలకారణ పుస్తకం, అందుకోసం ఇంత మాట్లాడుతాను. ఒకసారి నేను మామూలుగా విద్యానగర్లోనే ఎక్కడో కూర్చొని ఉన్నప్పుడు ఎండ మెట్ల నుంచి పైకి కిందకి, అంతకుముందు ఒక పిల్లాడు తిరిగాడు పైకి కింద. ఆ తర్వాత ఎండ దాన్ని కంటిన్యూ చేసినట్టుగా నాకు అనిపించింది. రోజు మాటి మాటికి మెట్లు ఎక్కి దిగుతూ ముచ్చట గొలిపే పిల్లాడిలా ఎండ. మాటి మాటికి మెట్లు ఎక్కి దిగుతూ ముచ్చట గొలిపే పిల్లాడిలా ఎండ. ఎంత తప్పించుకు తిరుగుదామన్నా కాళ్లను చుట్టేసుకుంటుంది నీడ.
ఎండ తుట్టెలోంచి తేమను పిండుకుందామని ఎన్నాళ్ల నుంచో నా ప్రయత్నం. వెదురు నిచ్చెనల నుంచి మేఘాల చెట్లెక్కి చినుకుల్ని కోసుకురావాలని చిన్నప్పటి నుంచి నా తాపత్రయం. తీరా వెళ్ళి ఎలాగోలా మబ్బుల మూతల్ని తప్పించి చూస్తే బెకమంటూ బెదిరించేస్తాయి కప్పలు. సంధిద్దామని అందుకోబోయేంతలో ఊసరి వెళ్ళి అయిపోయి ఆకాశం నుంచి అమాంతంగా ఏ పచ్చని చెట్టు మీదికో దూకేస్తుంది 7 రంగుల ఇంద్రధనుస్సు. పరిసరాల అతీతంగా నేత్రాల అద్వైత స్థితిలో తాటి చెట్లై కిటికీ చూడు, భూమ్యాకాశాల మధ్య గుదిబండలా వెళ్లాడుతూ ఎప్పటిలాగే ఎండ. నెక్స్ట్ పొగ చెట్టు అనే కవిత రాయటానికి ఒక కారణం ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్లో సిటీ ఇన్ఛార్జి ఉండేవాడిని. రెగ్యులర్గా విజయవాడలో ఫ్యామిలీ విజయవాడలో ఉండేది. నేను వచ్చేటప్పుడు సూర్యాపేట దాటిన తర్వాత ఒక ఫ్యాక్టరీ పొగొట్టడం కనిపించేది. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక తాటి చెట్టు ఫ్యాన్ ఆ పొగొట్టడం కలిసిపోయింది. ఇంకా కొంత దూరం వెళ్ళాక ఆ తాటి చెట్లోంచే పొగ వస్తున్నట్టుగా అనిపించేది. ఇది దీని బేస్, అనుభవం. దీని వెనుక పల్చబడుతున్న కొసలతో నెత్తి మీద నల్ల మబ్బు, పల్చబడుతున్న కొసలతో నెత్తి మీద మబ్బు, నేలను చీల్చుకు ఎదిగిన నల్లని పొగగొట్టంలా తాటి. పల్లెకి పట్నానికి మధ్య పొసగని దాంపత్యంలా విసుగెత్తిన నీరు. పల్లె వదలు, పట్నం ఇంకదు. ఊళ్ళో మేతకెళ్ళి ఒంటి నిండా జలగలతో ఇంటికొచ్చిన మా గేదెకి బతుకు తెరువుకై నగరం పాలైన నాకు మధ్య లీలగా ఏదో పోలిక. విద్యుత్ తీగలతో పల్లెల్లోకి పాకి నేల తల్లి నరాల్ని, మూగజనం మూలగల్ని నిర్దాక్షిణ్యంగా పీల్చేసే కాంక్రీటు ఆక్టోపస్ నగరం. ఆకాశాన్ని ఈదుకుంటూ చిన్నప్పుడు మా ఊళ్ళో పిల్లంగోవిలా పరుగులు తీస్తూ పరవశింపజేసిన విమానం నాతో పాటు పెరిగి పెద్దదై నగరం చేరినట్టు. ఆకాశం గతువుల కంకర్ రోడ్డు నుంచి ఖాళీ దీపాలను డొల్లించుకుపోతున్నట్టు బీభత్సం ఇప్పుడు దాని శబ్దం. ఈ కర్ణ కఠోర శబ్దాంచలాన్ని అందుకొని స్వరమార్దవ సరిహద్దు నుంచి మా ఊరెళ్ళిపోవచ్చేమోనని చాలాసార్లు చిత్రంగా భ్రమించాను. ఈ నగరం నన్ను సేద తీర్చదు, ఈ విమానం నన్ను మా ఊరు చేస్తుంది. సిమెంటు తార్ రోడ్లు లేని సందులు గొంతుల్లోంచి పడి నా కోసం మా ఊరు నడిచి వచ్చిందేమోనని నగరం పొలిమేదల దాకా పరిగెత్తి ఆశగా చూస్తే దూరంగా మళ్ళీ అదే దృశ్యం. పల్చబడుతున్న కొసలతో నెత్తి మీద నల్లమబ్బు, నేలను చీల్చుకెదిగిన నల్లని పొగగొట్టంలా తాటి చెట్టు. ఇందులో కొన్ని నా జీవితం మేడం సురేంద్రరాజు గారు వచ్చి ఒక 2 నిమిషాలు. ఆదిత్య పోయం చదువుతుంటే నాకు మొత్తం నోటికి వచ్చిన పోయాను. అంటే నేను అప్పటికప్పుడు మీరు నన్ను వినిపించమంటే నేను వినిపించలేకపోవచ్చు, కానీ తను చదువుతుంటే మొత్తం కంఠోపాఠం ఉన్న పద్యమే కదా అని. సేమ్ ఎక్స్పీరియన్స్ విత్ మన మిత్రులు చెప్పాడు. ఇప్పుడు రామప్రసాద్ చెప్పాడు, నగరంని పోయేవారు కూడా మన నోటికి ఉంటుంది ఎప్పుడు. అట్లాగే శ్రీశ్రీ గారి కవిత కూడా మనకి నోటికి ఉంటుందంటే మన హృదయంలో ఇంకిపోయి ఉంటుంది అనమాట. మన నరాన విని చదివి ఇష్టపడి ఏంటంటే అది బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ బీయింగ్, ఇండివిజువల్ పార్ట్ అంట. అంటే మన నుంచి దాన్ని వేరు చేయలేము అన్నమాట. రామప్రసాద్ చెప్పిందంటే నాకు చాలా ఐ లైక్ హీజ్ అబ్జర్వేషన్. శ్రీశ్రీ గారి మొత్తం మహాప్రస్థానం కాకుండా ముఖ్యంగా కవిత
అట్లాగే ఎన్నో పోయిమ్స్ ఉన్నాయి శశి గారికి మనకు జ్ఞాపకం ఉండే పోయిమ్స్. నగరముని గారి పోయంలో లాంగ్ పోయంగా దానికి ఒక చరిత్ర ఉంది, కాంటెక్స్ట్ ఉంది కనుక అది కూడా అంతే. యూ రికలెక్ట్, యూ రిమెంబర్, యూ రీడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ యూ లవ్ ఇట్ అగైన్. అట్లాగే ఖాదర్ కుటుంబం కూడా అటువంటి ప్రభావమే. అంటే కవిత్వంతో పెద్దగా పరిచయం లేని సామాన్య పాఠకులు, అంటే సోకాళ్ళు, ఐ మీన్ రెగ్యులర్ కవిత్వంతో అన్యోన్య సంబంధం లేని వాళ్ళు కూడా నగరముని లాంగ్ పోయిం చదివినప్పుడైనా ఖాదర్ లాంగ్ పోయిం చదివినా కూడా వాళ్ళకి వెంటనే అది ఎక్కుద్ది అనమాట, ఎగ్జాల్వ్ అవుతుంది. అది గొప్ప లక్షణం కదా. కవిత్వం పాఠకులు కానవసరం లేకుండా ఒక మంచి కవిత్వాన్ని పాఠకులకు చేరవేయడం అనే డిఫికల్ట్ ప్రాసెస్ ప్రక్రియ అటు నగరముని ఖాదర్ ఇద్దరు సాధించారని అనుకుంటున్నా. ఖాదర్పై నుంచి ఎంతైనా మాట్లాడవచ్చు, అనంతంగా ఎంతైనా రాయొచ్చు, మాట్లాడవచ్చు. నాకున్న పాత్రికేయ అనుభవంలో నేను చేసిన ఒక ఏంటంటే, బాబ్రీ మసీద్ వాజ్ డిమాలిష్డ్ ఆన్ 6th December 92. I published his poem in Suprabhatam. Suprabhatam made a cover story on Babri Masjid Kulsveta. మేము ఒక ఫోటోగ్రాఫర్ పంపించి మొత్తం ఫోటోలు తెప్పించాం, 1000 ఫొటోస్ వచ్చాయి. సో వీ మేడ్ ఏ కవర్ స్టోరీ దట్ బాబ్రీ మసీద్ కూలినప్పుడు 92 డిసెంబర్ 6. అప్పుడు దాన్ని ఒక ప్రవేశికగా ఇంట్రడక్షన్ టు ద కాంటెక్స్ట్ ఖాదర్ పోయం వాజ్ రీపబ్లిష్ ఇన్ 92 December 6th వచ్చిన నెక్స్ట్ ఇష్యూలో. సో అట్లా నాకు ఆ పోయంతో ప్రత్యక్షంగా, అండ్ అప్పుడు ఆ పోయం బోల్డ్ అప్రిషియేషన్, ఉత్తరాలు చాలా జరిగింది అప్పుడు. అండ్ అది ఈ హిందుత్వ కోర్సు చాలా కోపం కూడా వచ్చింది. కోపం వచ్చి నా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారు. నేను స్థానికంగా ఉన్న శ్రీశైలం యాదవ్, నేను చూసి కూడా ఉండేవాడు కృష్ణదేవుడు. నేను వెంటనే వెళ్ళాను శ్రీశైలం యాదవ్ ఇంటికి. అన్న ఇట్లా నన్ను కొట్టడానికి చంపడానికి వస్తున్నారు బీజేపీ. వెంటనే ఆయన 12 మందిని పంపించింది. నేను ఎవరో చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ అబ్బాయి మొన్న ఎమ్మెల్యే గెలిచాడు జూబ్లీ హిల్స్. సో అటువంటి అంత గ్రేట్ పీపుల్ వాళ్ళు. నాకు వాళ్ళంటే బాగా ఇష్టం. అట్లాంటి పైల్వాన్స్ దాదాపు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన సహాయం చేశారని కాదు, వాళ్ళు స్వాభావికంగానే వాళ్ళు చాలా మంచిగా. మనం పోతామా లేదా, వాళ్ళ సహాయం అర్థిస్తామా లేదా, అది అవుట్ ఆఫ్ కాంటెక్ట్. బట్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ వాజ్ సేవ్డ్ అన్నమాట. 10 రోజులు ఉన్నారు కాదు తెలుగు శ్రీశైలం పెట్టే మనుషులు 12 మంది 92 10 రోజులు ఉన్నారు. సో అట్లా అంటే స్పిరిట్ అనేది అట్లా ఇట్ క్యారీస్ ద పవర్ ఆఫ్ ద పోయం, పవర్ ఆఫ్ ద వర్డ్ అనేది. తర్వాత ఇప్పుడు ఖాదర్ చదివిన తన ఎర్లీ పోయమ్స్ అన్నీ కూడా నాకు అన్నీ తెలుసు. అవి కూడా నాకు బాగా తెలుసు పోయమ్స్. ట్విన్స్ లాక్ ఐ మీన్ ఏమంటాం, ట్విన్స్ సపరేటెడ్ బర్త్ అంటాం. ట్విన్సే కానీ ఆయన ఒక మదర్ కంట్రోల్ పోతే నేను ఉన్నాడు. అట్లాంటి వాళ్ళం కాదు. నేను మా 5 సంవత్సరం కూడా ఒకటే 1955, నేను May and August. So it's so happened and I love him greatly. చాలా ఇష్టం నాకు ఫాదర్ మనిషి, ఆయన కవిత్వం. సో థ్యాంక్ యూ. కదీర్ బాబు గారు. ఇది చాలా పెద్ద గౌరవం. ధ్వని సంస్థ ద్వారా ఇలా పోయిట్ని కానీ రైటర్ని కానీ సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ ఇది చాలా గొప్పగా ఉంది. ఇలా ఎన్ని సాగితే ఎన్ని జరిగితే మన దగ్గర ఉన్న గొప్ప సాహితీకారుల మీట్ ది ఆథర్ లేదా మీట్ ది పోయెట్ లిస్ట్ పూర్తవుతుందో చెప్పలేను. సృజనకారులు, మేధావులు, మేధో సృజనకారులు. అదృష్టవశాత్తు తెలుగు జాతి, తెలుగు సాహితీ సమాజం ఎప్పుడూ కూడా మేధో సృజనకారులతో నిండి ఉంది. మా తరం 1995 తరం మేము అడుగుపెట్టినప్పుడు సాహిత్యంలో మా ముందు ఉన్నవారు అందరూ కూడా గొప్ప మేధో సృజనకారులు.
ఆ తరం వారు చూసిన వారి ముందు తరం వారు ఇంకా గొప్ప మేధోసృజనకారులు. ఖాదర్ గారు, ఇస్మాయిల్ గారు, డానీ గారు, దేవిప్రియ గారు, అసలు అలాంటి వాళ్ళని ఒక అస్తిత్వ సాహిత్యంలో అంతమంది గొప్ప మేధో సృజనకారుల్ని కలిగి ఉండటం ఎంత గొప్ప విషయమో దాన్ని సెలబ్రేట్ చేస్తూ దాని గురించి రాసింది చాలా తక్కువ. నేను సాహిత్యంలోకి వచ్చినప్పుడు అంటే ఒకటి ఏం జరుగుతుందంటే వీరంతా తమ కృషితో ప్రమాణాలను సెట్ చేశారు, శిఖర ప్రమాణాలు. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు మన ముందు ఉన్నప్పుడు మనం ఇక కొండలు బండలు ఎక్కి 56 అంగుళాల ఛాతీని చూపించలేము. మనం కూడా ఎవరెస్ట్ ఎక్కాల్సిందే. అదృష్టవశాత్తు ఖాదర్ గారు ఎవరెస్ట్ ఎక్కి జెండా పాతటం వల్ల మేమందరం ఎంత శ్రమ చేయాలి, ఎంత కృషి చేయాలి ఎరుకతో ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాం, అదే జాగ్రత్తతో పనిచేస్తూ ఉన్నాం, ఇంకా ఎందుకు ఆ ఎత్తును అందుకునే దారిలో ఉన్నాం. అది మాకు జరిగిన మంచి. ఖాదర్ గారు పుట్టుమచ్చ రాసిన సందర్భం ఒక కారు చీకటి, అది ఇక్కడంతా చీకటి కమ్ముకొని ఉంది అని గమనించి ఆయన చిరాగ్ అంటారు, మేము చిరాగ్ దీపం ముట్టించాడు ఆయన. తర్వాత గాలులు పెరిగాయి, ఆయన ఏం చేయలేదు, ఆయన అట్లాగే ఉన్నాడు. ఆ చిరాగ్ లాంతర్ అయింది. ఆ తర్వాత వడగళ్ళ వాన తుఫాను పెరుగుతూనే ఉంది, ఆయన ఏం చేయలేదు. కానీ మనందరి కోసం ఆ పుట్టుమచ్చ కవిత ఎదిగి ఎదిగి లైట్ హౌస్లా నిలబడి దారి చూపుతూనే ఉంది, చూపుతూనే ఉంటుంది. అది ఖాదర్ గారి అతి గొప్ప కాంట్రిబ్యూషన్ మన సాహిత్యానికి, మాకు. ఆ లైట్ హౌస్ లేకపోతే నాలాంటి వాడు నడిచేవాడు కాదు, నడవటం సాధ్యమయ్యేది కాదు. మేము అంటే పరిమితంగా మాట్లాడుతున్నాను ఇక్కడ సందర్భం కాబట్టి, ముస్లిం సమాజం నుంచి కొంతమంది వచ్చి రాయడం అనేది మా ముందు తరంలో కొంతమంది నడవటం వల్ల మాత్రమే సాధ్యమైంది. అది గొప్పగా నడవటం వల్ల మాత్రమే సాధ్యమైంది. అలా నడిపించిన కవి మా ఆది కవి ఖాదర్ గారు. కె. శ్రీనివాస్ గారు మహాకవుల్లో ఒకరిగా ఆయన్ని ఎంచారు. ఇంకో మహా కూడా ఆయన పేరు ముందు కలపాలని మహాకవి అనాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము రాసింది మా మాతృభాషలో కాదు. మేము ఆలు నేర్చుకున్నాము, సందులు సమాసాలు నేర్చుకున్నాము, భాష నేర్చుకున్నాము, రాసాము. అంటే ఒక ఇమాం కొడుకు పుట్టుమచ్చ రాయడానికి, ఒక పండితుని కొడుకు లేదా ఒక కవి మరో గొప్ప కావ్యం రాయడానికి చాలా తేడా ఉంది. అందుకని ఖాదర్ గారు మహాకవి అని నేను భావిస్తూ, మా కోసం రాసినందుకు, మా ముందు రాసినందుకు, మా కోసం లైట్ హౌస్ను నిలబెట్టినందుకు ఎప్పుడు మేము కృతజ్ఞతలనే ఉంటాం. ఇంకొకటి చిన్న పోలికలు ఏంటంటే, ఆయనకి నాకు పోలికలు ఉన్నాయి. త్రిపురేణి శ్రీనివాసరావు గారు ఆయన కవిత్వాన్ని ప్రచురించారు, నన్ను ఫీచర్స్ సెక్షన్లోకి తీసుకొచ్చారు త్రిపురేణి శ్రీనివాస్ గారు. ఖాదర్ గారు జర్నలిజంలో పనిచేశారు, నేను పనిచేస్తున్నాను. ఖాదర్ గారు సినిమాలకు రాశారు, నేను రాశాను. ఆయన కవిత్వం రాశాను, నేను కథలు రాశాను. కాబట్టి ఆయన దారిలో ఉన్నాను కాబట్టి ఆయన వారసుడిగా ఎంచి ఆయన ఆస్తిపాస్తులు కొద్దిగా నాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అది కొద్దిసేపట్లో ఆ పుస్తకాలు వస్తున్నాయి, విజయవాడ నుంచి తెప్పించాం. చాలా రోజులుగా ఎవరికి లగ్నం లేకుండా ఉన్నాయి పుస్తకాలు, అందరూ కొనుక్కోవచ్చు.
ఖాదర్ గారు చివరి కవిత చదివే ముందు ఒక చిన్ని కవిత. కాకి హక్కు. చాలా కాలం తర్వాత వెళ్ళాను చీమలపాడు. చాలా కాలం తర్వాత వెళ్ళాను చీమలపాడు. ఇంటి ముందు చెట్టు కొమ్మ మీద అప్పుడే వచ్చి వాలిన కాకి. అటు ఇటు తలని చిత్రంగా తిప్పి వింతగా చూసింది. ఎందుకో నాకేసి అలాగే నిలబడ్డాను. కావు కావు అనకుండానే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకి. ముందే కబురందించిన మొదనష్టపు మొబైల్ కేసి కొర 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 చూసి. మీ అందరికీ ఒక శుభార్త. అందరికీ చాలా ఆత్మీయుడైన గోరటంకను మాట్లాడతాడు కాబట్టి నన్ను సుమనస్పతి రెడ్డి గారు నేను ఇటీవల రాసిన ఏఐకి సంబంధించిన కవితలు చదవమన్నారు. నిజానికి నేను దీని ప్రారంభం కోవిడ్తోనే మొదలుపెట్టాను. అది మాత్రం అదొకటి ఒక అసంపూర్ణ ప్రవచనం. ఈజ్ ద వరల్డ్ స్లీప్ వాకింగ్ ఇంటూ ఎ క్రైసిస్? ఈజ్ దిస్ ద టైమ్ ఆఫ్ blurring in the dividing line between technology and humanity? వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ నివేదికలో వాక్యాలు దీంతో నేను మొదలుపెట్టాను. పరాకును ఎవరో ప్రపంచం రీస్టార్ట్ బటన్ నొక్కేశారు. పరాకును ఎవరో ప్రపంచం రీస్టార్ట్ బటన్ నొక్కేశారు. అర్థంతరంగా ఎవరో ఏవో యాప్స్ని ఎందుకు అన్ఇన్స్టాల్ చేశారు. సృష్టికి స్వస్థత చిక్కటం లేదు. కాలిన చేతులకు ఆకులు అందటం లేదు. టెలిరేవులో గావు కేకలు, అప్డేట్ అవుతున్న చావు వార్తలు, లాక్డౌన్ ఉక్కపోత, ఊపిరి సలపని జనం, అదుపు తప్పిన హయంలా మనిషి చుట్టూ భయం. తూలిపడింది గతంలోకి కళ్ళు తిరిగి కాలం. ప్రాచీరేఖ మీద పండిన అడవి నారింజలా సూర్యుడు ప్రాణజలాలను తయారు చేస్తున్నాయి పర్వశిస్తూ పర్వతాలు. పసిపాపల్లా పారాడుతూ ప్రవహిస్తున్నాయి నీళ్లు. కొండవాగు మలుపులో కుండపోతల జీవధార. చెట్లకు రంగులు వేస్తూ చిలుకలు. పుట్టలు పెట్టి వాల్మీకి కోసం దారుల నిండా బారులు తీరిన చీమలు. అక్షరాల్లోకి ఆకాశం నుంచి నేరుగా రాలి పడుతున్నాయి నక్షత్రాలు. సంగీత స్వరాలను సవరిస్తూ చెదపురుగులు, కీచురాళ్ళు. పిచ్చుక గూళ్ళు కట్టుకునే పసిపిల్లల కోసం, ప్రేమికుల కోసం పరితపిస్తుంది సముద్రం. పిచ్చుక గూళ్ళు కట్టుకునే పసిపిల్లల కోసం, ప్రేమికుల కోసం పరితపిస్తుంది సముద్రం. అప్సరసల ఆకాశం దిగి విహరిస్తుంది ఎండ. తారలకు తావు కల్పిస్తుంది రేయి. ఒళ్ళు విదుల్చుకున్న కాలంతో కళ్ళు తెరిచి చూస్తే వినిమయం తప్ప ఏ నియమం వర్తించని వర్తమానం. పగలు రేయి కాదు, పాజిటివ్ నెగిటివ్లు ఇప్పుడు కాలానికి కొలమానం. నిన్నటి దాకా సోషల్ కనెక్టివిటీ సెలబ్రేషన్, నేడు మనిషికి మధ్య సోషల్ డిస్టెన్స్. గ్లోబల్ గ్రామ దేవతలారా పాహిమాం పాహిమాం పాహిమాం. మెక్లుహాన్ మినియేచర్, సువిశాలమైన ఒక మహాప్రపంచం. ప్రపంచీకరణంతో ఫ్లాట్గా మారిపోయింది ప్రపంచం. ప్రపంచీకరణంతో ఫ్లాట్గా మారిపోయింది ప్రపంచం. గ్లోబల్గా పరిణమించింది ప్రపంచం. కార్పొరేట్ ఆకారాన్ని సంతరించుకుంది ప్రపంచం. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ అయింది ప్రపంచం. అన్ఈక్వల్ అయింది ప్రపంచం. డిజిటల్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయింది, రోబో అయింది, డ్రోన్ అయింది, క్లౌడ్ కిచెన్ అయింది, ఊబర్ అయింది, ఓలా అయింది. సైన్స్కి టెక్నాలజీ తోడైంది. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్, జియో లొకేషన్ అప్లికేషన్,
चिप चाप गप चिप चाप टिक टाक चिप चाप వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ విప్లవం ఒక మహా మార్కెట్ నిఘా అనేది. వోడాఫోన్, ఎయిర్టెల్, జియో, యాపిల్, శాంసంగ్, ఓఎన్ఎం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కాదు, కార్పొరేట్ కారిడార్లు, ఎలక్షన్ కాంప్రడార్. విశ్వం వ్యాలిడిటీ పీరియడ్ని, మ్యానుఫ్యాక్చరింగ్ సెట్టింగ్ని డీకోడ్ చేసే ఎడతగిన ప్రయత్నం. అతివ్యాప్తికి ఇది పరాకాష్ఠ, అంతిమ అంతానికి ఇది ఆదిమ శంఖారావు. న్యూటన్, థామస్ అల్వా ఎడిసన్, మార్కోని, డాల్టన్, గ్రాహం బెల్, ఆల్బర్ట్ స్విట్జర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సేవలు మానవ ప్రపంచం మరువు. ఐన్స్టీన్ ఆత్మకు అశాంతి తప్ప ప్రశాంతి అనేది లభించదు. ట్రూమన్ని, మన్హాటన్ సైంటిస్టుల్ని భవిష్యత్తు ప్రపంచం క్షమించదు. మానవ నాగరికతలో ఒక డీఫాల్ట్, నైతిక పతనం ఒక బ్లైండ్ స్పాట్. ఇది వేగం తెచ్చిన శోకం, ఇది తూకం తప్పిన లోకం, ఇది పేరుకుపోయిన తరతరాల పాపం. మనిషే ఒక పెద్ద మహమ్మారి. సెల్ఫ్ ఐసోలేషన్ ప్రస్తుతం పృథ్వీకి అవసరం. ఇది శృతి మించిన విజ్ఞాన శాస్త్ర విజయోన్మాద విపరీత విన్యాసాల ఫలశ్రుతి. వెంటిలేటర్ల మీద పంచభూతాలు, కంటి మీద అశ్రుగంధి, విషాద క్షతగాత్రుల ప్రకృతి. అన్నీ అనిశ్చితాలే, అన్నీ అంతు తెలియని ఊహాగానాలే, మృత్యు ఒక్కటే నిజం. మనిషికి మధ్య, పౌరునికి ప్రజాస్వామ్యానికి మధ్య మంత్రనగరాలు, రంగురంగుల మారాకులతో మరులు గొలిపే మేనేటర్ విషవృక్షాలు, మృగతృష్ణలు, మల్టీనేషనల్ కంపెనీలు, మార్కెట్. వినిమయ వస్తువుల వెనుక, విజ్ఞాపనల వెనుక, వర్తించే నిబంధనల వెనుక కనిపించిన ఒక కన్జ్యూమర్ టెర్రరిజం ఉగ్రవాద మహా వృత్తాంతం. వినియోగ సంబంధాలే మానవ సంబంధాలు, మాధ్యమాలే మనుషుల జ్ఞానేంద్రియాలు. మానవులం కాదు మనం, మహానగరాల్లో సంచరిస్తున్న వనమానవులు. కణానికి ఠికాణా లేదు, ఎనర్జీకి ఏగాని సోర్సు లేదు, రూపం లేదు, గమ్యం లేదు. మానవ రక్త కణం తప్ప మనుగడకు మరో దిక్కు లేదు. సొంత సెల్యులర్ యంత్రాంగం ఇంత కూడా లేదు. మైక్రోస్కోప్కు అందని పిచ్చి బచ్చా నస్మరంతి ఆఫ్రాల్ ఒక పార్టికల్ కరోనా. సైన్సు టెక్నాలజీల శంఖ చక్రాలు ధరించి, స్థలకాలాలను పిడికిట బిగించి, ప్రకృతికి ముకుదాడు వేసిన యుక్తిపరుడు, శక్తియుతుడు, స్వీయ జ్ఞాని, స్వయంభవుడు, అజేయుడైన మానవుడా జయము. నీ పీక మీద కాలు మోపి మీసం మెలేస్తూ ఒక పిపీలకం, పరిహాసం, పరాచికం, సిగ్గు శరము. నీ గొయ్యి నువ్వే తవ్వుకునేందుకు పనికి వచ్చే పలుకుపారలు తప్ప నీ చేతి శంఖచక్రాలు కాదు సైన్సు టెక్నాలజీ. బతుకులు తెల్లారినప్పుడు నిర్మిట్లు గొలిపే వెలుతురు కనిపించదు. గాయపడిన పాదాల ఎముకలను తింటున్న రహదారి నోటి కరకరల శబ్దం వినిపించదు. ప్రకృతికి ప్రత్యామ్నాయం లేదు. సహజీవనం వినా మనిషికి మరో దారి లేదు. ఒక పురాణవ నిత్య ప్రహేళిక ప్రకృతి, ఒక చిరంతన జీవ ప్రజాస్వామిక ప్రకృతి. హోమో ఎకనామిక్స్, హోమో సెపియాన్. చేతులు కడిగితే చేసిన పాపం తొలగదు. అసామాన్యం సామాన్యమవుతుంది, అసాధారణం సాధారణమవుతుంది. ప్రకృతికి జీవరాశికి మధ్య అనుబంధం అనివార్యమవుతుంది. చెట్లు చేమలు మాత్రమే కాదు, చెదలు చీమలు లేకున్నా అసంపూర్ణంగానే ఉంటుంది ఈ ప్రపంచం. ప్రకృతి అనాది, ప్రకృతి అనంతం, ప్రకృతి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కవిత్వాన్ని కూడా నేను వదిలేను. మీరందరూ విన్నందుకు నేను అనేక రకాలుగా గాలిపు ఒక రాశారు. सुरमये मुफ्त नजर हूँ मेरी कीमत यह है कि रहे चश्मे खरीदार पे एहसान नजर. నిజానికి దాని అర్థం ఏంటంటే
నా కవితలు సుర్మా లాంటివి, అవి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. నేత్రాలు అటువంటి సుర్మా లాంటివి నా కవిత్వం. నా కవిత్వం చదివిన వాళ్ళు నా పట్ల కృతజ్ఞులై ఉండాలి అనేది ఆయన. కానీ నేను అది అపార్థం చేసుకునే ఆ కవితని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి మొట్టమొదటి పుట్టుమట్టు పుస్తకం పెడుతూ అది పెట్టాను. నేను అనుకున్న అర్థం ఏంటంటే, సురమయే ముక్తి నజర్ హూ మీరు దీదార్ పెహచాన్. నా కవితలు చదవటానికి శ్రమించిన మీ నేత్రాలకి నేను రుణపడి ఉంటాను, కృతజ్ఞుడై ఉంటాడని నేను అర్థం చేసుకుని ఆయన పంట పాపం ఆయనకి తెలుస్తుంది అర్థం ఏమిటో. థ్యాంక్ యూ. ఫాదర్ గారు తన కవితల నేపథ్యాలు చెప్తూ కవితలను వినిపించిన తీరు, ఇంతమందిని ఇంతసేపు కట్టించిన తీరు, ఇదంతా అమోఘం. ఎన్నో సందేహాలు, అనుమానాలు, చర్చించాల్సిన విషయాలు మీకు తోస్తూ ఉంటాయి. వాటి గురించి కొంతసేపు మనం మాట్లాడుకోవచ్చు, ఒక 15-20 నిమిషాలు. కానీ అంతకుముందు చాలా ప్రత్యేకంగా తన ఆప్త మిత్రుడిని పిలుచుకున్నారు ఖాదర్ మొహీద్దీన్ గారు, గోరెటి వెంకన్న. వారిని వచ్చి ఒక 2-3 నిమిషాలు తమ హృదయాన్ని విప్పి మాట్లాడాలని కోరుకుంటున్నాను. గోరెటి వెంకన్న గారు 2 నిమిషాల సేపు చూద్దాం. పల్లెలు నడుచుకుంటా ఊర్లో ఒక 1996-95 రాత్రంతా మిత్రులందరితో పుట్టుమచ్చ కవిత, ఇప్పుడు చెప్పిన నల్ల కుక్క, సున్నంలో కొన్ని నలుపుకోవడం ప్రయోగాలు, ఇవన్నీ విని చాలా అందరం కవులు. అప్పుడు 96 అంటే నాకే పెద్ద గ్రామీణ నేపథ్యం, ఇట్లా రాయొచ్చు. నా ఎక్కువ అలంకారం లేకుండా, వాచ్యం లేకుండా, ఇప్పుడు ప్రాచీన అలంకారికి చెప్పే ఉత్ప్రేక్షలు, ఉపమానాలు, ఉపయోగాలు, ఆధునిక కవితను వక్రోక్తి ఇట్లా వాడొచ్చున. ఇంత వక్రోక్తి నేను పుట్టక ముందే నా దేశంలో దేశద్రోహుల జాబితాలో నా పేరు నమోదించిన మాట ఎంత బలమైన మాట అని. ఎందుకంటే మాకు సాంప్రదాయ సాహిత్యం తెలియదు, కానీ కొంచెం ఓరియంట్ చూస్తుంది. నేను చాలా ఆనందపడి అట్లా ఉన్నాం కనుక అదే మాట ఎక్కువని వచ్చినాను. ఆయన కాబట్టి పేరు రాలేదు నాకే, నా దృష్టిలో అప్పటికే ధిక్కారాలు, 3000 సంవత్సరాల భారతీయ చరిత్ర గురించి అశోక్ వాజ్పేయి సంఖ్యలో 3 కవితలు ఉన్నాయి. ఒకటి అన్నమయ్య కవిత, ఒకటి గద్దర్, ఒకటి కాదరం అయితుంది. అది తర్వాత రామచంద్ర గుహ లాంటి చరిత్రకారుడు ఒక మొత్తం పుట్టుమచ్చంతో ఒక ప్యారాని ఒక పేజీ వేసేసినాడు. అంత గొప్ప ప్రభావం చూపిన కవి. నా పుస్తకం వల్లంకి తాళం రానికి కానీ వేయనికి కానీ ఎంటవడి అంటే పుస్తకం నేనే బలంతా ఆయన సుబ్రహ్మణ్య శ్రీనివాస్ లేకుంటే అజంతా స్వప్నలిపి రాకుండా ఈయన రాకుండే. ఆ స్వప్నలిపి అజంతా స్వప్నం తక్కువ రాసి ఎక్కువ పేరు వచ్చిన, అంటే ఎందుకయ్యా వెతుక దిశలు మండ కొలిది కావ్య రాసులు జాతి నాడులలో వెలిసిన గీతికొక్కటి కలగడం రాయకుంటున్నారు. అట్లా తక్కువ రాసి తెలుగు భారతీయ సమాజంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న కవులు ఇద్దరు, వాళ్ళ అజంతా కాదర్. ఆ కాదర్ శిక్ష అది చాలా, ఎందుకంటే ఆయన అంత కాన్షియస్గా ఉంటాడు. అట్లా అది ఇంకోటి ఎందుకు నాకు ప్రమాదం, ఎక్కువ చదివి జర్నలిస్ట్ అయిన వాళ్ళకు ప్రమాదం కవిత్వం రాయడం కష్టం. కానీ తన అదృష్టం అంటే బాల్యం అంతా గ్రామంలో గడిచింది కనుక ఎవరైతే పంచభూతాలకు దగ్గర ఉంటారో వాళ్ళలో సృజన రూపం అది ఎప్పుడు వెంటాడుతుంటుంది. అనంతమూర్తి చెప్పినా ఎవరు చెప్పినా మా అందరూ అది కాపాడుకోండి ఆయన. లేకుంటే ఆ చదివిందంతా ఎక్కడ పీసీ జోసి, ఎక్కడ మృత్యుంజయులు, ఎక్కడ మోహన్, విశాలాంధ్ర, ఉద్యోగం అవన్నీ పెట్టుకొని అన్ని పుస్తకాలు తిప్పేసి పేజీలన్నీ దాచుకొని అన్ని తీసేసి అట్ల తాటి చెట్లను, నల్ల కుక్కలను, ఆకాశాన్ని, తర్వాత మేఘం అంటే పర్సనఫికేషన్ అంటే అది పోతూ పోయే మేఘం ఎంత హాయిగా ఈ ఎక్కువ క్లిష్టతలు ఆ మార్మికతో రాసినప్పుడు అర్థం కాదు. బాగా చదువుకున్న అకాడమిక్ మనలాంటి వాళ్ళు పెద్దలకు తప్ప మామూలుగా పడతాడు. మేఘం పోతూ ఆ పండుటాకల పుట్టుకని కత్తిరిస్తాడంట. నిజంగానే గాలి మేఘం వచ్చి
పండుగల పుట్టుకలు కత్తిరిస్తారు సహజంగా జరిగే ప్రక్రియను అట్లా అందరికీ అర్థమయ్యేటట్టు రాస్తూనే గొప్ప అట్లకే మోగుంట వెనుకొసారి ఉంటే ఉండొచ్చు కానీ అది కానీ చాలా గొప్ప కవి సలాం అంతే. పుట్టుమచ్చ ప్రతులు వచ్చాయి 100 రూపాయలకు ఒక ప్రచురణ, అది రెండవ ప్రచురణ, 40 లేవు ఇంకా లేదా పుస్తకం. సరే సో చాలా ఓపికతో ఉండి నివాసాలకు చేరుకుంటున్న సందర్భంలో 2 మాటలు మాట్లాడుతున్నాం. ఓకే, ఈ కార్యక్రమాలు సోమస్పతి గారు నేను రాసిన ఒక పుస్తకంతో మళ్ళీ ప్రారంభించారు రైటింగ్. మీరు ఇవ్వండి ఈ సందర్భం 5 ఇది మీరు ఇవ్వండి, మీ ద్వారా ఇస్తాం కదా. ఇది ఫాదర్ గారికి తర్వాత పుస్తకం చేస్తాం. చాలా శ్రమతో అన్ని తానే ఒక్కడిగా చేసి ఇదే లాభాకాలంలో ప్రోగ్రామ్ చేశారు. సో సోదరుడు కాదర్కి ఇవ్వటం ఈ అకేషన్ బాగుంది. సో ఒక చిన్న అంశం ప్రస్తావిస్తాను కాదర్ భాయ్ గురించి. జర్నలిస్ట్గా ఆయన అద్భుతమైన డిస్ప్లే చేస్తారు. ఎట్లాంటి డిస్ప్లే అంటే ఆయన చేతికి ఒక మంచి ఆర్టికల్ పడితే దాన్ని అందరి దృష్టికి వెళ్ళేలాగా రాసిన వ్యక్తికి ఉద్యోగం వచ్చేలాగా. ఆయన ఆంధ్రభూమి సండే ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కేరళ వెళ్ళి నేను ఒక ఆర్టికల్ ఇచ్చాను. అది బాగా వెరీ పాపులర్ ఆర్టికల్. ఆంధ్రభూమి ఆఫీస్లో కూడా అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ కూడా తీసుకొని వెళ్ళారు. దాన్ని డబ్బులు ఇస్తారేమో అని వెళ్ళాను. ఏబికే గారు ఆంధ్రజ్యోతి నుంచి ఆంధ్రభూమికి వచ్చారు. అప్పుడు ఆయన వీరిని అడిగింది అంటే నేను ఫోటోలు ఇచ్చేవాడిగానే తెలుసు, ఫోటోగ్రాఫర్గా అన్ని పత్రికలు ఫోటోలు పంపించేవాడిని. ఇది ఇతనే రాశాడా అని అడిగారు. అవునండి, నా ఎవరు కూర్చొని రాశాడు, ఇక్కడే రాశాడు అని. అవునా అని అప్పట్లో 200 రూపాయలు ఒక్కో ఫోటోకి చొప్పున టీఏడీలు అన్నీ ఇచ్చి గుంటూరులో స్టాఫ్ రిపోర్టర్గా అప్పటికప్పుడు ఉద్యోగం ఇచ్చాడు. అంటే వీడు బాగా ఫోటోలు తీస్తాడు, బాగా రాస్తాడని. అందుకు కారకుడు సోదరుడు కాదు. ఆ తర్వాత ఎన్నో వేల అనుబంధాలు, విజయవాడ వెళ్ళాము, ఎక్కడ వెళ్ళాము. ప్లస్ కవిత్వం ప్రచురణతో కూడా త్రిపురన్ శ్రీనివాస్ తర్వాత పుస్తకాలు వేసినప్పుడు నేను గుంటూరులో ధన్ గారు, విజ్ఞాన్ రత్తయ్య గారు, ఇంకో రామారావు గారితో కొంత అమౌంట్ ఇప్పించాను. ఇది శ్రీనివాస్ చెప్పేవాడే వసంత లక్ష్మి గారు అన్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఇది స్వాత్కర్ష అయ్యేది. ఒక ఇండైరెక్ట్గా కాస్త పరిచయం అంతా గ్రామ ప్రసాద్ గారు. ఆల్ ద బెస్ట్, హ్యాపీ లైఫ్ విక్రమ. థ్యాంక్ యూ. నిజానికి పేజ్ మేకప్ బాగా చేసేవాడు అని అన్నాడు. ఇక్కడ ఈ సభికుల్లో తాడి ప్రకాష్ ఉన్నాడు. తాడి ప్రకాష్ జరిగిన స్ఫూర్తి ఇది పేజ్ మేకప్ అంటే ఎవడెవడికి ప్రతి వాళ్ళకు ఒక పిచ్చి ఉంటుంది. అలానే పేజ్ మేకప్ తెల్లారి వెళ్ళాడు, ఎవరు పెట్టారు ఎవరు పేజ్ ఏంటి, నేనండి అటువంటిది. అదొక ఎక్సర్సైజ్. ఏ పనైనా సరే అలా చేస్తేనే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మిత్రులు మనం మాట్లాడేది ఏం లేదు. ఇప్పటికే ఇంత వినటమే గొప్ప. ఇంట్లో మళ్ళీ ఇంకా ప్రశ్నలు మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు ఇలా కూర్చున్నందుకు మీకు ఏ రకంగా నీ రుణం తీసుకోలేను. ఇంకా రాసి ఇంకా మాట్లాడి ఇబ్బంది పెట్టలేను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రకాష్ గారు కమ్. ఇక నుంచి ప్రతి నెల 3వ శుక్రవారం నాడు
ధ్వని కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి నెల ఒకసారి మాత్రమే 3వ శుక్రవారం. వచ్చే నెల కథకులు ఉనుదుర్తి సుధాకర్ గారి 3-4 కథలు. అవి కలోనియలిజంకి, మన సంప్రదాయ జీవన శైలికి, కొలోనియల్ రూలర్ అండ్ కొలోనైజ్డ్, ఈ 2 నేపథ్యాలను పెట్టుకుంటూ ఆయన రాసిన కొన్ని కథలు చాలా ఆసక్తికరమైన కథలు ఆధునిక తెలుగు సాహిత్యంలో. వాటిని ఇక్కడ మీకు వినిపించడం, వాటి గురించిన చర్చ కూడా ఉంటుంది ఉనుదుర్తి సుధాకర్ గారితో వచ్చే నెల 3వ శుక్రవారం. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.